So out of the whole lot, you find one person asking relevant questions. Vijay rolling, ah? Okay. Teja garu, hi. Hello, namaste. Hi guys, అందరూ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. హాయ్. సో చెప్పినట్టే ఈ సెషన్ మీకోసమే, నా కోసం కాదు. తేజ గారు ఎక్కడి నుంచి మొదలు పెడతారు? నాకైతే చాలా సరదాగా ఉంది ఫస్ట్ టైం ఇది చేయటము. ఇంతమంది కూర్చొని నేను బాయ్స్ కూడా చాలా పాజిటివ్ ఓవర్ ఒకటి ఉంది బాయ్స్ అందరి దగ్గర. బాయ్స్ కాబట్టి ప్రాబబ్లీ యా. సో వేర్ డు వి స్టార్ట్, మీరే చెప్పండి డిఫరెంట్గా. సో ఫస్ట్ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చాయి కాబట్టి ఫస్ట్ సినిమా గురించి మాట్లాడేస్తా, ప్లగ్ ఇన్ చేస్తే నా పని అయిపోద్ది. సో అంటే యూ వాంట్ ఆస్క్ సంథింగ్ అబౌట్ మిరాయ్? నో యూ, సో ఐ హావ్ సీన్ ఆల్ ద ఇంటర్వ్యూస్. సో దాన్ని నేను ఏమడిగినా దాని నుంచే వస్తుంది. టీజర్ చూసినట్టయితే ఇప్పుడు రిలీజ్ అవబోయే ట్రైలర్, ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుందో తెలియదు, బట్ రిలీజ్ అవబోయే ట్రైలర్ చూసినట్టయితే ఒక్క సెకండ్, హెయిర్ అది ఓకేనా? ఉందా? అది ఒక్కటి పడుతుంది, వేడి ఉంది. ఇది కూడా ఉంచుతారుగా? ఓకే, ఉంచుతాం, ఖచ్చితంగా ఉంచుతాం. ఓకే, రెడీ. సో మిరాయ్ ఒక ప్రాపర్ యాక్షన్ అడ్వెంచర్, స్టార్ట్ టు ఎండ్ ఒక హై ఆక్టేన్ విజువల్స్, యాక్షను, హైలు. అంటే యాక్షన్ అంటే ఏదో మన నరికేసుకోవటాలు, పొడిసేసుకోవటాలు అలాంటిది కాదు. మనకి ఎక్సైట్మెంట్ ఇచ్చే ఒక కైండ్ ఆఫ్ యాక్షన్, ఒక ఫ్యాంటసీ వరల్డ్ ఉంటుంది. బట్ డెఫినెట్గా ఒక డీప్ రూటెడ్ ఎమోషన్ ఉంది సినిమాలో. అండ్ మనందరికీ నచ్చే మన ఇండియనైజ్డ్ మ్యూజిక్, మనకి ఇప్పుడు అందరూ యూత్ ఇస్ ఆల్ అబౌట్ గూస్ బంప్స్ ఎక్కడ, ఎలివేషన్ ఎక్కడ, అది కదా. ఐ గ్యారంటీడ్, నిన్న కొన్ని పార్ట్స్ చూసా, గ్యారంటీడ్ ఐఎమ్ యాక్చువల్లీ సూపర్ ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిలిం. అంటే చాలా రేర్గా మనం ఒక సినిమా ఒప్పుకుంటాము, చేస్తూ ఉంటాము. నా ఫ్రెండ్స్ చెప్పేది, యాక్టర్ ఫ్రెండ్స్ చెప్పేది, సినిమా ఒప్పుకుంటాం, చేస్తూ ఉంటాం, ఒక దారిలో ఉన్నప్పుడు మేబీ అనుకున్నంత లేదేమో, లేకపోతే ఎక్కడైనా మిస్ అవుతుందేమో, ఇలాంటి ఫీలింగ్స్ ఉంటాయి. టచ్ వుడ్, అంటిల్ నౌ ఇన్ మై కెరియర్ దట్ హ్యాస్ నెవర్ హ్యాపెండ్. ఒక తప్పు జరిగినా కూడా నేను సాటిస్ఫై అయ్యే చేశాను, అన్నీ తెలిసే జరిగాయి, ఏది నా నోటీస్ లేకుండా ఏది జరగలేదు. సో వాట్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ మిరాయ్ ఇస్, ఈ సినిమా నేను హనుమాన్ ముందు స్టార్ట్ చేశాను. హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత అది ఏం క్రియేట్ చేసింది, దానివల్ల నాకు వచ్చిన ఏం ఆపర్చునిటీస్ ఏమున్నా కూడా నేను మిరాయ్ ఒప్పుకుని ఉండేవాడిని. అండ్ ఇంతే బాగా తీసుకుండేవాళ్ళం. ఇది ఇంతకంటే నా 100% అయితే నా 100% పెట్టాను, డైరెక్టర్ 100% పెట్టాడు, ఇక రెస్ట్ ఆల్ దేవుడి దయ. సో ఇంతకంటే మేము చేయడానికి ఏం లేదు. ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఈస్ గోయింగ్ టు కమ్ అవుట్. ఓకే, సూపర్. ఓకే, మిరాయ్ గురించి మళ్ళీ వద్దాం మనము. ఇప్పటికి ప్లగ్ అయిపోయింది కాబట్టి. అండ్ హియర్ వీఆర్ విత్ తేజ సజ్జా కాబట్టి నేను ఎప్పుడు మిమ్మల్ని అక్కడ కొంచెం నాయిస్ చేయకుండా ఉంటారా ప్లీజ్? విజయ్, ప్రశాంత్ కొంచెం చెప్తారా ప్లీజ్? కొంచెం కోపదారి మనిషే. కాదు, నాకని కాదు, ఆడియో వస్తే నన్ను వేసుకుంటారు మళ్ళీ, వాళ్ళకి తెలియదు కదా అక్కడ ఎవరు ఉన్నారని చెప్పి. ఎగ్జాక్ట్లీ అలాగే సెలబ్రిటీస్ కూడా ఎప్పుడైనా ఎవరి మీదైనా సీరియస్ అవుతుంటే దాని వెనకాల 100 రీజన్స్ ఉంటాయి, దాన్ని సెంటర్ చేసి ఎనీవే అన్ని పెడతాం, మొత్తం అన్సెన్సర్డే. ఓకే, ఏమడుతుండే నేను మిమ్మల్ని? ఓకే, సో ఎప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి అనిపిస్తుండే. స్కూల్లో చిన్నప్పుడు చదివేటప్పుడు వర్ యువర్ స్టార్ ఇన్ ద స్కూల్? అబ్సల్యూట్లీ నాట్. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివాను. సో నాకంటే ముందు చదివిన వాళ్ళు ఎవరంటే చరణ్ అన్న, రానా గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అజరుద్దీన్ గారు, అనే కదా, హర్ష భోగ్లే, సుమంత్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. నా బ్యాచ్లో ఉన్నారు, నా పైన ఉన్నారు, నా వెనకాల మోక్షు, బాలకృష్ణ గారు అబ్బాయి మోక్ష నా బ్యాచ్, నాకంటే 1 year సీనియరా. నాగేశ్వన్ ఇస్ ఫ్రమ్ అవర్ స్కూల్. ఇక సత్యనాథ్ అంతా ఇప్పుడు తర్వాత అయిన ఉన్నారు. అప్పట్లో స్టార్స్ గురించి చెప్తున్నా, అప్పట్లోనే. సో ఎవరు ఏం పట్టించుకునేవారు కాదు స్కూల్లో. నాకేమనిపిస్తుంది అంటే మైక్ దగ్గర పెట్టుకున్నారు. ఆ స్కూలు ఒక 300 ఎకరాలు, 350 ఎకరాలు స్కూలు, చాలా హ్యూజ్గా ఉంటుంది. ఎప్పుడు ఎవరు నువ్వు చదవలేదేంటి, హోంవర్క్ ఏంటి, ఇది నా జీవితంలో నేను ఎప్పుడు వినలా. నేను 8th class వరకు అక్కడ చదివాను. సో నేను ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ వినలా. అండ్ ఎవడు ఏ మూల నుంచి ఏ మూలకైనా వెళ్తూ ఉండొచ్చు, ఎక్కడైనా తిరుగుతూ ఉండొచ్చు. ఒక చిన్న ప్రిమిటివ్ ఏజ్లో నేను అనుకోవటం, మైండ్ అంత స్కేల్లో ఓపెన్ అవ్వటం, రోజు అట్మాస్ఫియర్ చూడటం, ఒక సెన్స్ ఆఫ్ వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ అనే ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో. లేకపోతే అంత హై డ్రీమర్స్ అంతమంది, 3-4 అంటే కోఇన్సిడెన్స్ అనుకోవచ్చు.
అందరూ వెరీ అంబిషియస్ పీపుల్ అక్కడ నుంచే ఉంటారేంటో నాకు అర్థం కాదు. నాట్ జస్ట్ ఇన్ దిస్ ఫీల్డ్, నేను కలుస్తుంటా. మొన్న ఎక్కడో ఢిల్లీకి వెళ్తే ఆయన చీఫ్ సెక్రటరీ హోమ్ మినిస్టర్ అనుకుంటా, ఐఏఎస్, ఆయన హీ వాజ్ మై సీనియర్ అంట. ఆయన వచ్చి చెప్తున్నారు మన హైదరాబాద్లో చాలా పెద్ద ఎక్స్ట్రాడినరీ కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు #1 పొజిషన్ చేస్తున్న అతను నా సీనియరు. సో ఎక్కడో ఒక హై డ్రీమర్స్ ఆ స్కూల్ నుంచి వస్తారని అనుకుంటున్నాం మరి. ఓకే, బట్ they didn't pay me for endorsing, but yet it happened. sad we'll talk. సో చిన్నప్పుడు మీకు తెలుసా మీరు ఫేమస్ అని? Of course. ఆ హై ఒకటి ఉండేదా? లేదు, ఎప్పుడు లేదు. ఎందుకంటే నేను నా 2.5 ఉన్నప్పుడు చూడాలనుంది చేశాను. 3.5 ఏళ్ళు అలా ఉన్నప్పుడు రాజకుమారుడు అయ్యి ఓ 4-5 ఏళ్ళు చేసేపాటికి బాచి, రాజకుమారుడు, చాలా మెయిన్ క్యారెక్టర్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ శ్రీకాంత్ గారి అన్నీ చేసేపాటికి నాకు ఊహ తెలిసేపాటికి పీపుల్ రికగ్నైజింగ్ మీ ఆర్ ఐడెంటిఫైయింగ్ మీ వాజ్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఇట్ వాజ్ నాట్ సంథింగ్ దట్ కేమ్ ఆఫ్టర్ ఐ డెవలప్డ్ మై సెన్సెస్ ఆర్ ఎనీథింగ్. సో అది ఎప్పుడూ ఉండింది కాబట్టి అందుకే నాకు ఫేమ్ ఆర్ సంబడి రికగ్నైజింగ్ మీ లీస్ట్ బాదర్డ్, అండ్ దట్ ఈస్ నాట్ వై ఐ కేమ్ బ్యాక్ ఇన్ టు ఫిల్మ్స్ ఆల్సో. చాలా మందికి ఫేమ్ ఇస్ అ మేజర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ కదా, దట్ ఈస్ నాట్ అ డ్రైవింగ్ ఫ్యాక్టర్ ఫర్ మీ అట్ ఆల్. బట్ చిన్నప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వీళ్ళందరూ తొడగొట్టు చిన్న అనేవాళ్ళ? తొడగొట్టు ఒక్కటే కాదు, అంటే డైలాగులు చెప్పమంటారు, లేకపోతే తొడగొట్టమంటారు. మీ అందరికీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. చిన్నప్పుడు ఎవరైనా రాగానే అమ్మ అంకుల్కి ఒకసారి డాన్స్ స్టూడియో అంటారు. నువ్వెందుకు డాన్స్ చేయాలి గురు? వై? 100 రూపాయలు ఇస్తారన్న, 100 రూపాయలు ఏదోటి అంకుల్కి ఒకసారి డాన్స్ స్టూడియో అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. నా ముందు ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని పిలిచి, నా ఫ్రెండ్స్ పిల్లలు, మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని ఎవరైనా పిలిచి అంకుల్ ఇచ్చడానికి నోర్మే, నేను అంకుల్ కాదు ఫస్ట్, 2 నా ముందు డాన్స్ చేయాల్సిన అవసరం లేదు, విజ్ఞాన ప్రదర్శన వద్దనే ఇదనమాట. సో మేజర్ ఇదేంటంటే రికగ్నైజింగ్ అదంతా ఉన్న ఒక సెన్స్ ఆఫ్ ఒక ప్రాబ్లమాటిక్ థింగ్ ఏంటంటే ఐ యూస్ టు అబ్జర్వ్ అ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ అమంగ్ అదర్ పీపుల్ అరౌండ్ యూ, మై ఏజ్ ఫ్రెండ్స్. లేకపోతే సమ్ టైమ్స్ చాలా కాలం తర్వాత తెలిసిపోయాడంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఆ పాయింట్లో ఫీల్ అయ్యాడు, లేకపోతే అందుకు మన అవాయిడ్ చేశారు, మేబీ టేకింగ్ సెంటర్ స్టేజ్ వేర్ ఎవర్ వీఆర్ అనేది జరుగుతూ ఉండింది అనేది అది జరిగింది చాలాసార్లు. ఐ రియలైజ్డ్, అండ్ మేబీ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆల్సో టు కీప్ లో, నాట్ టు టేక్ సెంటర్ స్టేజ్ ఈవెన్ వెన్ ఐ నో దట్ I can be a part of it, or deliberately avoid చేయటం మొదలుపెట్టాను కొన్నిటికి వెళ్ళటము. నీ బిగ్ డే ఏదైనా నడుస్తుంది అనుకో, ఐ విల్ డెలిబరేట్లీ, ఈవెన్ ఇఫ్ యూ ఇన్వైట్ మీ, ఐ డెలిబరేట్లీ అవాయిడ్. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ నుంచి ఆలోచిస్తే పాపం నా బర్త్డే జరుగుతుంది, సడన్లీ ద కిడ్ ఫ్రమ్ ఇందిరా కమ్స్ అండ్ ఎవ్రీబడి ఈస్ గివింగ్ అటెన్షన్ టు దట్ గై, ఐ మైట్ ఫీల్. పెద్ద అయిన తర్వాత కూడా, పెద్ద అయిన తర్వాత 25, 24, 26 అప్పుడు కూడా అవి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి లోపల. అరే నువ్వు హ్యాపీ ఫీల్ అవ్వాలి కదా నా కోసం అని, బట్ ఇట్స్ ఓకే. బట్ కావాల్సినప్పుడు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళ కన్వీనియన్స్ ఉన్నప్పుడు మాత్రం హ్యాపీ ఫీల్ అవుతారు. ఎనీవే సార్, స్మాల్ క్వశ్చన్, మీ మోటివేషన్ ఏంటి సార్ మీరు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేటప్పుడు? అంటే ఇక్కడున్న టీఎఫ్ఐలో ఇప్పుడు చాలా పెద్ద కాంపిటీషన్ ఉంది కదా, నేను వచ్చి మళ్ళీ నేను నిలబడతానా అంటే ఛాలెంజెస్ ఏమైనా ఫేస్ చేశారా సార్? అస్సలు మా ఇంట్లో ఎవరికి నమ్మకం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సినిమా బ్యాక్గ్రౌండ్ కాదు. నన్ను ర్యాండమ్గా మా కజిన్ బ్రదర్ 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఏదో గిఫ్ట్లు కొనియడానికి ఏదో షాప్కి తీసుకుని వెళ్ళాడు. వాల్డెన్ అని ఉండేది కదా, వాల్డెన్ తీసుకెళ్ళి అక్కడ గుణశేఖర్ గారు వాళ్ళ స్టాఫ్ ఎవరో చూసి ఫోటోలు తీసుకుని ఇంటికి కాల్ చేశారు. తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. దెన్ లేటర్ స్లోలీ దే గాట్ టు నో దట్ ఇట్ వాస్ చిరంజీవి గారు ఫిలిం విత్ దత్తు గారు. దత్తు గారు మా డాడీకి పర్సనల్గా ముందు నుంచి తెలుసు. సో అలా సినిమాల్లోకి వచ్చా. సో వన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వెళ్దామంటే అసలు అలాంటి బ్యాక్గ్రౌండ్ కాదు, ఎవరు తెలియదు. ఓన్లీ నా పెరిగేటప్పుడు నాకు పరిచయం ఉన్న ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అంతవరకే తప్పితే వేరే ఏం తెలీదు. ఇంట్లో వాళ్ళు అయితే అసలు జరగదని అనుకున్నారు. నాకు మాత్రం ఎక్కడో లోపల గ్రోయింగ్ అప్ ఏంటో, ఫ్రమ్ చిరంజీవి గారు టు ఆల్ ద హీరోస్ దట్ ఐ వర్క్, మల్టిపుల్ ఫిల్మ్స్ చేసే అందరితో, డైరెక్టర్స్ అందరితో మల్టిపుల్ ఫిల్మ్స్ చేస్తున్నాను. సో వాళ్ళందరూ అరే నేను హీరో చేస్తాం, నువ్వు నెక్స్ట్ హీరో, నువ్వు అని చెప్తూ ఉంటే ఎక్కడో లోపల ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది. కన్విన్స్డ్ నేను అయిపోతానని కన్విన్స్. నేను ఎలా ఉండేవాడిని అనుకుంటున్నాను 10th క్లాస్ ఆ టైంలో, ఒక 95 kgs ఉండి నల్లగా ఉండి లావుగా ఉండేవాడిని.
నేను నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ దోస్ పిక్చర్స్ ఆర్ ఎనీథింగ్ ఐ యూస్ టు థింక్ ఏంట్రా నా కాన్ఫిడెన్స్ ఎలా అనుకున్నాను నేను అనుకుంటున్నప్పుడు నా చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుని ఉంటారు. సో దీస్ ఆర్ ది థింగ్స్. బట్ చాలా కాన్ఫిడెన్స్ ఉండేది నాకు అయిపోతా అని. అంటెల్ ఒక 25 years వచ్చేంత వరకు అంత కాన్ఫిడెంట్గా ఉండేవాడిని. 25కి మెల్లగా నాకు కూడా డౌట్ స్టార్ట్ అయింది. ఇదేంటి అవ్వట్లేదు. ఒక కనీసం 7-8 సినిమాలు స్టార్ట్ అయ్యి కొబ్బరికాయ కొట్టి లేకపోతే చెక్లు ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. కొన్ని జరిగినాయి, వేరే హీరోని పెట్టుకుని జరిగినాయి, కొన్ని అసలు జరగలేదు. అందరికీ ఉండే ప్రాబ్లమ్సే. సో ఆ ఫేజ్లో చాలా అప్సెట్ అయిపోయి డిప్రెస్ అయిపోయి అట్లాంటి సిచ్యువేషన్ ఉండేది. ఎందుకంటే మన పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతుంటారు, కజిన్స్ ముందుకు వెళ్ళిపోతుంటారు, అందరూ చదివేస్తుంటారు, కొంతమంది అయితే పెళ్ళిళ్ళు కూడా అయిపోతుంటాయి. సో ఇంట్లో వాళ్ళకి కాన్స్టెంట్గా అడుగుతుంటే నీ మీద నీకు చిన్నగా డౌట్ స్టార్ట్ అవుతుంది, సెల్ఫ్ డౌట్. ఆ రోజు చెప్పా మా ఇంట్లో, ఏదో ఒకటి అయిపోతా, సినిమాల్లోనే ఏదో ఒకటి చేసేస్తా, డోంట్ వరీ, ఐ విల్ గెట్ ఇట్ డన్, గివ్ మీ 2 years టైం అని అడిగా. లక్కీలీ అంటే ఈ జర్నీలో కూడా ఐ హ్యాడ్ ఆపర్చునిటీస్, రాలేదని కాదు, బట్ దే వర్ వెరీ బ్యాడ్. ఐ న్యూ ఇట్. మేబీ చిన్నప్పుడు నేను సినిమాల్లో ఉండటం వల్ల దేనివల్ల మై ఎక్సైట్మెంట్ వాజ్ నాట్ ఆఫ్ బికమింగ్ అ లీడ్ యాక్టర్. నేను అంటే అదొక్కటే నా ఎక్సైట్మెంట్. నేను హీరోని చేస్తానంటే ఓ సూపర్, థ్యాంక్ యూ సార్ నాకు అవకాశం ఇచ్చారని వెళ్ళిపోవటం నా ఇది కాదు. బట్ ఆ డ్రాప్ అయిన 7-8 సినిమాలు ఏవైతే ఉన్నాయో డ్రాప్ అయినాయి 7-8, అనుకుని జరగనివి ఒక 15-20 ఉంటాయి. అనుకుని జరగని సినిమాలు. అందులో ఉన్న డైరెక్టర్స్ అందరూ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. ఇవాళ అందరూ డైరెక్టర్లు అయిపోయి దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ ఫర్ దెమ్ సెల్స్. ఇప్పుడున్న యంగ్ బంచ్ అంతా ఎవ్రీబడి వి వర్ ఆల్ టుగెదర్ ఎట్ దట్ పాయింట్. సో ఏం చెప్తున్నా నేను, సారీ గుర్తులేదు. మోటివేషన్ ఎలా, హౌ డిడ్ యూ సస్టైన్ దట్ మోటివేషన్? డౌట్, ఫస్ట్ మేజర్ డౌట్ అయితే ఉండింది ఒక పాయింట్లో. అండ్ ఫైనల్ మోటివేషన్ సస్టైన్ అవటం అనేది ఉండదండి. ఏ రోజుకి ఆ రోజు మనం బిల్డ్ చేసుకోవాల్సిందే. అది కాన్స్టెంట్గా సస్టైన్ అవుతూ అయితే ఉండదు, ఇస్ వాట్ ఐ పర్సనలీ బిలీవ్. ప్రతిరోజు మనం బిల్డ్ చేసుకుని బయలుదేరాలి. అండ్ వాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ ఈజ్ స్టార్టింగ్ ఆఫ్ ద కెరియర్లో నాకు ఎప్పుడో చిన్నప్పుడు వినాయక్ గారు నాకు చెప్పారా ఎవరు చెప్పారో తెలియదు. ఐ వాజ్ టాకింగ్ అబౌట్ దిస్. బట్ ఆయన అన్న మాట ఒకటి నా మైండ్లో పడింది. ఏంటంటే కొన్ని కోట్ల మంది ప్రయత్నిస్తే ఒక్కడికి వస్తుంది అవకాశం. అలాంటి అవకాశం నీకు అంటే యూ నో దట్ యూ కెన్ బికమ్ వన్, యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ బికాజ్ ఐ గ్రూ అప్ ఇన్ ఫిల్మ్స్. అలాంటి ఆపర్చునిటీ అది నా మైండ్లో చాలా గట్టిగా పడిపోయింది. అండ్ ఐ టుక్ ఇట్ టూ సీరియస్లీ. ఎంత సీరియస్లీ అంటే ఇట్ బికేమ్ అ పార్ట్ ఆఫ్ మీ, ఇట్ బికేమ్ అ DNA ఇన్ మీ దట్ ఎంతో 100% ఎట్ ఎవ్రీ మినిట్ నా మైండ్లో రన్ అయ్యేది ఏంటంటే కొన్ని కోట్ల మంది ప్రయత్నిస్తే మనకు వచ్చింది, ఇంకెంత పెట్టాలి, ఇంకెంత చేయాలి, ఇంకెంత 100% ఎఫర్ట్ పెట్టాలి. సమ్టైమ్స్ ఐ నో దట్ ఐ మైట్ బి ట్రబ్లింగ్ అదర్స్ విత్ హూమ్ ఐఎమ్ వర్కింగ్. మరి ఎక్కువ పుష్ చేస్తున్నాం, ఎక్కువ ట్రబుల్ చేస్తున్నాం, ఎక్కువ అడుగుతున్నాం, ఎట్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఎక్కువ అడగడం అంటే ఏంటి? అన్నీ అంటే ఇఫ్ టుడే ఐఎమ్ డూయింగ్ దిస్ ఇంటర్వ్యూ, ఐ మైట్ హ్యావ్ ఆస్క్డ్ ఆల్రెడీ మై పిఆర్ఓస్ నెక్స్ట్ ఏంటి, దాని ముందేంటి, దాని వెనకాలేంటి, ఇంకెన్ని చేద్దాం, ఇంక ఎలాగ యాంప్లిఫై చేద్దాం, ఎవ్రీ సింగిల్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇంక ఎంత బెస్ట్ చేయొచ్చు అనేది అది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తుంటే మనకు వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి, జాగ్రత్తగా మన 100% ఇవ్వాలి అని. బట్ మీకు స్మాల్ డౌట్ అన్న, మీరు లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో మీకు చాలా ఆపర్చునిటీస్ చుట్టూ తిరిగారని. బట్ మీరు అప్పటికే కొన్ని మేజర్ ప్రొడక్షన్ హౌసెస్లో యూ యాక్టెడ్ కదా, సో మీకు లాంచ్ ఇంకొంచెం ఈజీ అవుతుందేమో కదా మీకు అనే అనుకున్నా. అన్నిటికీ వెళ్ళా నేను. వైజయంతిలో చిన్నప్పుడు ఒక 6-7 ఫిల్మ్స్ చేశా. వైజయంతికి ఇప్పుడు కూడా స్వప్నక్కలతో మాట్లాడితే ఓజీ చైల్డ్ ఆర్టిస్ట్ అని పిలుస్తారు, వాళ్ళ బ్యానర్కి నేను. సో ఇంద్ర, రాజ్ కుమారుడు, బాలు, గంగోత్రి, ఇంకా నాకు సడన్గా గుర్తురాట్లేదు కానీ చేశాను. చూడాలనుంది వాళ్ళే కదా. బట్ అందరి దగ్గరికి వెళ్ళాను. దెన్ స్లోలీ ఐ రియలైజ్డ్ ఓకే దిస్ ఈజ్ అ బిజినెస్, దిస్ ఇస్ అ రియల్ బిజినెస్. పీపుల్ విల్ ఓన్లీ ఇన్వెస్ట్ మనీ ఇఫ్ దే ఫీల్ లైక్ ఐఎమ్ వర్తీ ఆఫ్ ఇట్ ఆర్ దే సీ అ పొటెన్షియల్ స్క్రిప్ట్. అండ్ నోబడి అంటే చిన్న డిఫరెన్స్ ఏంటంటే మన కోసం సినిమా తీసేస్తారు అనే కాన్ఫిడెన్స్తో మనం వెళ్తాం. బట్ దెన్ వీ రియలైజ్ వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళకి స్క్రిప్ట్ దొరికితే అప్పుడు మనం పెట్టుకుంటారు.
రైట్. అది బయట నుంచి వస్తున్నప్పుడు మనకు అది తెలీదు. మనం ఏమనుకుంటాం అంటే మనం బాగున్నాం కదా, మన కోసం తీస్తారు కదా సినిమాని మనం అనుకుంటాం, మనం చేయగలం కదా యాక్టింగ్ అని. అలా కాదు, వాళ్ళ దగ్గర ఒక కథ ఉండి వాళ్ళ ఆ కథను నమ్మి దానికి నువ్వు సరిపోతావు అనుకుంటే నేను పెట్టుకోవాలి కదా, విచ్ డింట్ హ్యాపెన్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ టైం. యా, ఇప్పుడు అచీవ్ చేసినట్టున్నారు అనుకుంటాను. మొన్న మిరాయ్ ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూలో చెప్పారు ఆల్రెడీ ప్రాఫిట్ వెంచర్లోకి వెళ్ళిపోయింది, ఆయనతో ఇంకో సినిమా తీద్దామని ప్లాన్లో ఉన్నాను అన్నారు. ఏం అచీవ్ చేశాను? ఆల్రెడీ మూవీ బ్రేక్ ఈవెన్ లాగా అయిపోయింది, మాకు డబ్బులు ఇన్వెస్ట్ చేసినవన్నీ వచ్చేసాయి, సో ఆయనతో ఇంకో సినిమా తీయడానికి నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, ఆయన తీసుకుంటాను అన్నారు. అవును, అంటే టచ్ చూడండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఉన్న సిచ్యువేషన్లో ఐ డోంట్ నో అబౌట్ నంబర్స్ అండ్ ఆల్, ఐ కాంట్ టాక్ ఫర్ ఇట్. అల్టిమేట్లీ ఆడియన్స్కి సినిమా చాలా నచ్చాలి. విశ్వ గారు, ఇట్స్ వెరీ స్వీట్ ఆఫ్ హిమ్ టు సే దట్. అండ్ నాకు చాలా నచ్చేసిన ఒక ప్రొడ్యూసర్ విశ్వ గారు. అంటే నేను ఎంత ప్యాషనేట్గా ఉంటానో సినిమా పట్ల చాలా అరుదుగా కనిపిస్తారు అలాంటి ప్రొడ్యూసర్స్. ఆయన అంతకంత ప్యాషనేట్. సార్ ఇది ఒక ట్రై చేద్దాం సార్, ఇది ఇండియన్ స్క్రీన్ మీద ఎవరు అటెంప్ట్ చేసిందంటే ఆయన ఆల్రెడీ 2 అడుగులు వేసి, నువ్వు రావట్లేదా, నేను ఆల్రెడీ బయలుదేరైనా చేయడానికి అన్నట్టు. దిస్ లిటరలీ హ్యాపెండ్, విచ్ ఇస్ సంథింగ్ ఎవరికైనా చెప్తే కొంచెం టూ అంబిషియస్గా ఆలోచిస్తున్నావు గురు నువ్వు అంటారు, కానీ ఆయన అలా అనరు. ఇఫ్ ఇట్ ఇస్ టూ అంబిషియస్, హీఈస్ ఎక్సైటెడ్ టు డూ దట్. అలాంటి వాళ్ళు చాలా అరుదుగా దొరుకుతారు. అండ్ ఐ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు డూ అనదర్ ఫిల్మ్ విత్ హిమ్. బట్ అన్న ఇంకొక క్వశ్చన్ లాస్ట్గా అడుగుదాం అనుకున్నా, బట్ చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి మీరు హీరో అయ్యేటప్పుడు మాకు ఆడియన్స్ పర్స్పెక్టివ్లో హానెస్ట్గా చెప్తా, మేము చూసిన ఇమేజ్ వల్ల మాకు ఎక్కువ చైల్డ్ యాక్టర్గానే ఉంటుంది. సో మీరు మెయిన్ స్ట్రీమ్ హీరోలోకి వెళ్ళినప్పుడు ఎంత వద్దన్నా మాకు ఆ ఇమేజే వస్తుంది. సో ఈ క్లాష్ ఎప్పుడన్నా అనుకున్నారా? ఎందుకంటే హనుమాన్ అప్పుడు కూడా మా ఇన్నర్ సర్కిల్లో చెప్తున్నా, దే సెడ్ దట్ చైల్డ్ యాక్టర్ హీరో అనే అంటారు. ఆ కాన్ఫ్లిక్ట్ వస్తుంది అంటారా ఆడియన్స్ మైండ్లో? అంటే ఇప్పుడు మనం ఎవరైనా స్టార్స్ తాలూకా పిల్లలు ఉన్నారనుకో, అంత గ్రేట్ అచీవ్ చేసినా ఫైనల్గా వాళ్ళ అబ్బాయి అనే అంటుంటారు. ఓకే, అట్లీస్ట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ హ్యావ్ మేడ్ ఆన్ మై ఓన్ and I'm proud of the characters that I have done early in my career. And దాని నుంచి మనం అబ్జర్వ్ చేయాల్సిన డీప్ లేయర్ మ్యాటర్ ఏంటంటే, నువ్వు నన్ను ఎంత ఓన్ చేసేసుకుని ఉంటే మీ ఇంట్లో పిల్లోడ్లాగా, లేకపోతే చిన్నపిల్లోడు, నేను 50-53 సినిమాలు చేసే చిన్నప్పుడు, నువ్వు ఎంత ఓన్ చేసేసుకుంటే దాని ఇంపాక్ట్ మన మీద ఉండుంటుంది. నాట్ జస్ట్ ఫర్ ఎ చైల్డ్ యాక్టర్, పెద్దయ్యాక కూడా ఇఫ్ యూ డెలివర్ అ పర్ఫార్మెన్స్ దట్ ఈస్ ఫెంటాస్టిక్ ఇన్ అవర్ కెరియర్, ఆర్ అ ఫిలిం చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన సినిమా కానీ, చాలా హ్యూజ్ సక్సెస్ అయిపోయిన సినిమా కానీ డెలివర్ చేస్తే దాని ఇంపాక్ట్ నెక్స్ట్ 4-5 సినిమాల మీద ఉంటుంది. నువ్వు ఏం చేసినా ఇది ఆ సినిమాలో లాగుంది, ఇది ఇక్కడ లాగుంది, అది వస్తూ ఉంటుంది. అది నేను ఎలా చూస్తానంటే, దానికి హనుమాన్ ఈజ్ జస్ట్ 1 year old, ఇష్క్ మైట్ బి జస్ట్ 3-4 years old, ఆర్ జాంబీ రెడ్డి మైట్ బి జస్ట్ 3-4 years old. బట్ ది ఇంపాక్ట్ ఇంద్రాది ఏదైతే ఉందో దట్ ఈస్ లైక్ సమ్ 22 years ఇంపాక్ట్ ఉంది దానికి. సో వీ హ్యావ్ బీన్, ఆ ఇంద్ర ఇమేజ్ ఏదైతే ఉందో అది 22 years ఉంది అసలు. అందుకే నా ఫ్యాన్స్ ఎవరు అనుకుంటున్నారు, మీరు కాదు, నాకు చిన్నపిల్లలు ఇప్పుడు అసలు ఎవరైతే ఇంద్ర వచ్చినప్పుడు కొట్టలేదో వాళ్ళు. అది యాక్చువల్లీ కరెక్టే, బికాజ్ మేమందరం సా యూ యాజ్ ద కిడ్ కదా. సో 2 images, ఇట్స్ లైక్ లిటరలీ యువర్ చైల్డ్ ఇమేజ్ ఈస్ కంపీటింగ్ విత్ యువర్ అడల్ట్ ఇమేజ్. సో దానికి స్పాన్ చాలా ఎక్కువ, అడల్ట్ ఇమేజ్కి స్పాన్ చాలా తక్కువ, కాబట్టి అది డామినేట్ చేస్తుంది. బట్ ఇట్ విల్ టేక్, నాకు కూడా సేమ్ ఆయన చెప్పినట్టు హనుమాన్ తర్వాత నాకు ఇప్పుడు ఆ ఇమేజ్ బ్రేక్ అవుతుంది, కానీ అది ఇంకా కంప్లీట్గా బ్రేక్ అవుతుంది. చాలా సింపుల్ అండి. మన తారక్ కన్నా చైల్డ్ యాక్టర్గా వచ్చారు. తారక్ కన్నా ఆ చిన్నప్పుడు మీకు ఫట్మన్ తారక్ కన్నా చిన్నప్పుడు బాలరామాయణం కానీ మీకు ఒక ఇమేజ్ వచ్చేస్తుంది మైండ్లో, ఆయన ఫోటో ఒకటి మీకు ఇమేజ్ కనిపించేస్తుంది. కమల్ హాసన్ గారు చిన్నప్పుడు వచ్చారు, కానీ మనం ఎవరం పుట్టలేదు. కమల్ హాసన్ గారు చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ క్యారెక్టర్లు వేసినప్పుడు మనకి తెలిసింది కమల్ హాసన్ గారు పెద్ద అయ్యాకే. సో మనం పెద్ద అయ్యాక కమల్ హాసన్ గారు పెద్ద సినిమాలు చేస్తున్నాయి, హీరోగా చేసినవి చూసాం. సో అలాగా ఇన్ అ స్పాన్ ఆఫ్ 5-6 years నెక్స్ట్ రాబోయే ఆడియన్స్ వాళ్ళందరికీ అసలు తర్వాత ఎప్పుడైనా నా సినిమా చూసి ఈడాడే అంటే ఈడాడా, అదేంటి ఈడు చిన్నప్పుడు కూడా వేసాడా అని అడుగుతారు. ఎగ్జాక్ట్లీ, దట్ విల్ వానిష్ ఆఫ్ వెరీ క్విక్లీ. ఇట్స్ అన్ ఏజ్ థింగ్ బ్రో, ఇది అనిపించేది మనకు మాత్రమే అనిపిస్తుంది. ఇంకొక ఫన్నీ థింగ్ ఏంటో తెలుసా, ఈ సర్లే ఓకే పర్లా కావాలంటే కట్ చేసుకుందాం. లేదు 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 అంటే నేను ఇంకా కొంచెం భయంకరంగా చెప్దాం అనుకున్నా కానీ బట్ దాన్ని చాలా టోన్ డౌన్ చేసి చెప్తా. అర్థం కదా? ఓకే, 17-18 year olds లేకపోతే 16 years old
వాళ్ళు కమెంట్ చేస్తున్నారు అనుకో ఇలాంటిది, నాకు చాలా సరదాగా అనిపిస్తుంటది. ఆడికి యాక్చువల్లీ అంటే నేను సినిమాల్లోకి వచ్చిన నేను హీరో అయ్యే టైంకి వాళ్ళు నిజంగానే చిన్నపిల్లలు, 17-18 year old 16 year old. లేకపోతే వాళ్ళకి అసలు నిజంగా నా ఏజ్ ఏంటో వాళ్ళకి తెలియని కూడా తెలియదు, వాళ్ళకి నా ఏజ్ ఏంటో తెలియని కూడా తెలియదు. గ్లాడ్ దట్ ఐ లుక్ హాయ్ అన్న. హాయ్ బ్రదర్. అది నేను హనుమాన్ చూసి చాలా ఇంపాక్ట్ అయ్యాను, దానికి థ్యాంక్ యూ సో మచ్. నేను అప్పటి నుంచే మీతో ఇన్స్టాగ్రామ్లో కూడా ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశాను. ఆ మూవీ నన్ను ఎంత ఇంపాక్ట్ చేసిందంటే, ఐ వాజ్ నాట్ ఎ రిలీజియస్ పర్సన్ బిఫోర్, బట్ అది చూసిన దగ్గర నుంచి లాకెట్ ఒకటి ఐ క్యారీ ఇట్ ఎవ్రీవేర్, హనుమాన్ది. ఒక సెకండ్ కెమెరా చూపించేస్తే బాగుంటుంది. ఓకే కూల్. సో నేను అడగాలనుకుంది ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ అండ్ మిరాయి రెండు సిమిలర్ జానరస్ కదా, హౌ ఇస్ మిరాయి డిఫరెంట్ ఫ్రమ్ హనుమాన్? లైక్ బీట్స్ కొంచెం సిమిలర్ ఉంటాయి, బీట్స్ సిమిలర్ ఉంటాయి. హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అంటే, అసలు ఇప్పుడు ఏ సూపర్ హీరో సినిమా అయినా ట్రోప్స్ ఒకటే ఉంటాయి. మనం ఇప్పటివరకు హాలీవుడ్ సినిమాలు మీరు అందరూ అక్కడ ఉంటేనేమో ఏం అడగరు, నన్నైతే అక్కడ కూడా బానే. బట్ ఐఎమ్ జస్ట్ జోకింగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ లుక్ అండ్ ఫీల్ ఇట్ సెల్ఫ్ మిరాయ్ విల్ లుక్ లైక్ ఎన్ ఇంటర్నేషనల్ కైండ్ ఆఫ్ ఫిలిం. మన లొకేషన్స్ కానీ మన సెటప్స్ కానీ అవన్నీ, అండ్ అంటే డీప్ రూటెడ్ కల్చర్ రూటెడ్ కథ అయినా, మన ఎమోషన్స్ ఉన్న మన ఇతిహాసాల్లోంచి ఐడియాని తీసుకొచ్చి మనం పెట్టుకున్నా కూడా ద విజువల్ ప్యాలెట్ ఆఫ్ ద ఫిలిం విల్ లుక్ ఇంటర్నేషనల్. హనుమాను మన 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 ఇండియాలో ఉన్న ఒక ఫిక్షనల్ టౌన్లో జరిగితే ఆ అర్దీనెస్, ఆ మట్టి వాసన, అలాంటి ఒక కైండ్ ఆఫ్ ఫిలిం. సో ఫ్రమ్ లుక్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. అండ్ రెండోది, బీట్స్ ఎనీ సూపర్ హీరో సినిమా తీసుకున్నా, ఎనీ లవ్ స్టోరీ తీసుకున్నా, లేకపోతే ఎనీ ఫ్యాక్షన్ ఫిల్మ్ తీసుకున్నా ఒకటేలాగా ఉంటాయి. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రాబ్లం ఏమవుద్దంటే, మనం ఒక లవ్ స్టోరీ చేస్తూ నేను అదే బీట్స్లో 4 సినిమాలు చేస్తే నన్ను ఎవరు అడగరు. ఎందుకు నువ్వు సేమ్ బీట్స్, హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ అని ఎవరు అడగరు లవ్ స్టోరీలు చేస్తూ ఉంటే. అన్ని సినిమాల్లో అమ్మాయితో లవ్లో పడతారు, ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఫస్ట్ టైం చూసినప్పుడు అలా స్లో మోషన్లో చూడాలి, ఒక సాంగ్ ఉంటుంది, అన్నిట్లో అదే ఉంటుంది. బట్ ఎప్పుడైతే జనరల్గా నడుస్తున్న సినిమాలు కాకుండా మనం కొంచెం ఏదైనా ఒక కొత్త జానర్ తెచ్చుకొని చేస్తూ ఉంటే, దాని ముందు సినిమాతో లేకపోతే అలాంటిది వాళ్ళు చూసిన ఒక సినిమాతో కంపేర్ చేసి ఇది అలాగే ఉంది అలా ఉండటం కాదు. ఆ ట్రోప్స్ అలాగే ఉంటాయి తప్పితే ఇది ఆ సినిమా కాదు, ఇది ఆ కాన్ఫ్లిక్ట్ కాదు. ఇందులో కాన్ఫ్లిక్ట్లు వేరే, ఇందులో క్యారెక్టర్లు వేరే, ఇందులో ఉన్న ప్రాబ్లం వేరే. సో ఓవరాల్గా డెఫినెట్గా ఒకటైతే చెప్పగలను, ఫిల్మ్ మేకర్స్గా సేమ్ సినిమా అయితే మనది ఏం కదా, నా సినిమా గురించి కాదు, ఇన్ జనరల్లీ ఆల్సో ఐ కీప్ సీయింగ్. అంటే మనందరం గర్వపడాల్సిన సినిమా, మన ఇండియన్స్ అందరం పర్టికులర్లీ మన తెలుగు వాళ్ళం గర్వపడాల్సిన బాహుబలి గురించే. దాని ట్రైలర్స్ వచ్చినప్పుడు, దాన్ని ఒక సినిమా పర్టికులర్, ఐ డోంట్ వాంట్ టు నేమ్, ఏదో ఇంకొక సినిమాతో ఈ యాక్షన్ ఎపిసోడ్ అది అలా కనిపించింది, ఇది ఇలా కనిపించింది అంటే ఐ వాజ్ వెరీ చాలా బాధగా అనిపించింది. ఏంటంటే మనం చాలా ప్రౌడ్ ఫీల్ అవ్వాలి కదా. చాలామంది అదే సినిమాలు మళ్ళీ తీస్తుంటే దాని గురించి ఎవరు నోబడీ విల్ డిస్కస్. ఓన్లీ వెన్ యూ ట్రై టు డూ సంథింగ్ ఎంటైర్లీ న్యూ ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ మేబీ సెకండ్ టైం, థర్డ్ టైం ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వని జానర్ నోట్ చేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని రిలేట్ చేయడానికి ఇంకొక దాంతో ట్రై చేస్తారు. That keeps happening. It is sad, but one thing is for sure, we are beats. Yeah, definitely it will be in the same beat, same format, but it is an entirely new story, new conflict, new setup, new world. ఇవాళందరూ వరల్డ్ అంటున్నారు కదా, డెఫినెట్గా వరల్డ్ బిల్డింగ్ అంటున్నారు కదా, డెఫినెట్గా ఒక సమ్హౌ ఇంటెన్షనల్గా చేద్దామని బయలుదేరలేదు కానీ, బట్ రాసుకోవటం అయ్యేపాటికి, దాన్ని విజువలైజ్ చేస్తూ వెళ్ళేపాటికి ఒక వరల్డ్ అయితే బిల్డ్ అయిపోయింది ఈ సినిమా చుట్టూ. అది ఆల్రెడీ బయటకు వచ్చిన వాటిల్లో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఐ కెన్ యాక్చువల్లీ ప్రౌడ్లీ సే దిస్, ఈ సినిమాలో ఒక్క లొకేషన్ కూడా, నాట్ ఈవెన్ అ సింగిల్ లొకేషన్ మీరు వేరే సినిమాలో చూసిన లొకేషన్ ఉండదు, నాట్ ఈవెన్ వన్. హనుమాన్ కూడా షార్ట్ ఆన్ రియల్ లొకేషన్స్ ఆర్ విఎఫ్ఎక్స్, మొత్తం లైవ్ యాక్షన్, మొత్తం. ఇదొక సరదాగా అనిపిస్తుంది నాకు. ఆ ట్రైన్ మీద రన్నింగ్ షాట్ ఉంది కదా టీజర్లో, ఎవరో ట్విట్టర్లో పెట్టి నాకు కమెంట్లు వేస్తున్నారు ఏంటంటే దాంట్లో సీజీ బాగాలేదని. అది ఒరిజినల్ లైవ్ యాక్షన్. నేను 10 రోజులు నేర్చుకుని నేను దాని మీద పరిగెట్టి దాని మేకింగ్ ఫుటేజ్లు అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను రిలీజ్ చేసి కానీ, బట్ ఐ జస్ట్ సినిమాలో
అంటే సీజీ చేయటం ఈజీ అనుకుంటున్నారేమో. మా స్కేల్ సినిమాలకి అట్లీస్ట్ మాకున్న రిసోర్సెస్కి మేము అసలు సీజీ అటెంప్ట్ చేస్తున్నాం అంటేనే ఆల్రెడీ హ్యూమంగస్ అమౌంట్ ఆఫ్ డబ్బు అండ్ లాట్ ఆఫ్ టైం ఇస్ ఇన్వాల్వ్డ్. టైంతో మళ్ళీ డబ్బు పెరిగిపోతూ ఉంటుంది. రైట్. దానికి ఖర్చు పెట్టే డబ్బే కాదు, టైం పెరిగే కొద్దీ డబ్బు కూడా పెరిగిపోతూ ఉంటుంది. సో మేము అసలు చాలా తక్కువ సీజీ చేసాం సినిమాలో, చాలా చాలా తక్కువ. మొత్తం లైవ్ యాక్షన్. మీరు చూస్తున్న ఆల్ ఎపిసోడ్స్ ఇన్ టీజర్ ఆర్ రేపు సినిమా చూస్తే హార్డ్లీ అంటే విఎఫ్ఎక్స్ ఉంటుంది, ప్రతి సీన్లో ఉంటుంది, ప్రతి సెటప్లో ఉంటుంది, కానీ మేము ఎక్కడ గ్రీన్ మ్యాట్స్ వేసి లేనిది దాన్ని చేయలా, అది ఎక్కడ లేదు. మొత్తం లైవ్ యాక్షన్, లైవ్ లొకేషన్స్. ఈ మధ్య సినిమాలో గ్రీన్ మ్యాట్ కనిపిస్తుంటేనే అసలు నా సినిమాలో మొత్తం సినిమాలో ఎన్ని షాట్లు ఉంటాయి తెలుసా? గ్రీన్ మ్యాట్ 10 ఉంటాయేమో షార్ట్లు 10 ఉంటాయి. మొత్తం లైవ్ యాక్షన్. మేము ఎక్కడెక్కడ షూట్ చేసాం, శ్రీలంక వెళ్ళి ట్రైన్ లైవ్ లొకేషన్ తీసుకుని ట్రైన్ షూట్ చేసాం. ఒక 1 వీక్ బ్లాక్ చేసి, చాలా స్ట్రెయినియస్ ప్రాసెస్ అది. అది ఒక దాన్ని ఏమంటారు, టూరిస్ట్ అట్రాక్షన్ పాయింట్. శ్రీలంక గవర్నమెంట్ని కన్విన్స్ చేసి టూరిస్టులను ఆపేసి ఒక ట్రైన్ని హైర్ చేసి ఫర్ 10 days 3 kilometers స్ట్రెచ్ ఇటు అటు బ్లాక్ చేసి మొత్తం లైవ్ యాక్షన్ షూట్ చేసాం. తర్వాత హిమాలయాస్ మొత్తం మేము హిమాలయాస్ వెళ్ళి అక్కడ కెమెరాలు కూడా వెళ్ళని ప్లేసులకి నడిచి ఎక్కి, ఏముండవు, గుడిసెల్లో పడుకోవటమే, హోటళ్ళు ఇట్లా అలాంటివి ఏముండవు. అన్నపూర్ణ మౌంటైన్ రేంజ్. నువ్వు ఏదైనా హెలికాప్టర్ ఎక్కి వెళ్ళాలి, ఒక చాపర్లు ఎక్కి వెళ్ళాలి. అది ల్యాండ్ అవుద్దో లేదో తెలీదు, దేవుడి మీదే భారం. ఓకే, చాలాసార్లు అది అలా వెళ్ళిపోయి అయిపోయింది. నాకు అసలుకి చాలా భయం ఎక్కువ, చాలా భయంకరమైన భయం ఎక్కువ. సో అలాగే వెళ్ళి అన్ని ప్లేస్లో షూట్ చేసాం. శ్రీలంక చేసాం, బ్యాంకాక్ చేసాం, హిమాలయాస్ చేసాం, బాంబే చేసాం, హైదరాబాద్, చెన్నై చేసినట్టున్నాం. ఐఎమ్ నాట్ ఎగ్జాక్ట్. ఒక బ్యాంకాక్ సెట్ ఇక్కడ కూడా వేశారు కదా? లేదు, బ్యాంకాక్ సెట్టా? లేదు, బ్యాంకాక్ వెళ్ళి చేసాం. అండ్ దెన్ కర్నూలులో చేసాం, వైజాగ్లో చేసాం, పాడేరులో చేసాం. సో అంటే ఇవన్నీ తిరగటం వల్ల మాకు ఆ సీజీ తాలూకా ఎక్స్పెన్స్ కానీ ఆ టైం కానీ అది లేదు. 1, 2 చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది సినిమా చూసేటప్పుడు. మీకు నిజంగా జరుగుతున్న సినిమా, ఒక లైవ్ యాక్షన్ సినిమా, నిజంగా వీళ్ళు వెళ్ళారు, ఎఫర్ట్ అన్నీ కనిపిస్తుంటాయి మీకు. సో దానివల్లే మీరు టీజర్ చూసినప్పుడు లేకపోతే విజువల్స్ ఏమైనా సినిమా నుంచి వచ్చినాయి మీరు చూస్తున్నప్పుడు మీకు ఆ చిన్న గుడ్ ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో కూడా నేను లైవ్ యాక్షన్ చేసిన దాన్ని కూడా సీజీ అంటే నేనేం చేయలేను మీరు ఇంకా. అంటే మరి బాగా తీస్తే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, బాగా తీస్తే ఇది సీజీయా ఏయా అలా అనే పొజిషన్ వచ్చింది. ఏం చేస్తాం, దట్ ఆల్వేస్ హ్యాపెన్స్ కూడా. సినిమా ఒక కథ కానీ చాలా బాగుంది అనుకోండి, ఇది ఎక్కడి నుంచో లేపాడేమోరా అనిపిస్తుంది చాలా సార్లు. బట్ రిమెంబర్ వన్ థింగ్, వెన్ ఐ వాంట్ టు టెల్ దిస్ టు ఎనీబడి హూ టాక్స్ అబౌట్ విఎఫ్ఎక్స్ ఆర్ సంథింగ్, ఇంత బాగుందంటే ఇదేదో అనే డౌట్ వచ్చే వాళ్ళకి, మా డైరెక్టర్ ముందు డిఓపి. సో డెఫినెట్గా తనకు ఆ విజువల్ ఫీల్ ఎలా తీయాలి, ఎలా అచీవ్ చేయాలనేది చాలా ఎక్కువ. మైక్ తీసుకున్నాడు కానీ. హాయ్ అన్న, ఇప్పుడు ప్రజెంట్ అవుతున్న ప్రతి మూవీస్లోనైనా టికెట్ ప్రైజెస్ చాలా హైక్ ఎక్కువ ఉంటున్నాయి కదా. బట్ ఆ టైంలో మీరు హనుమాన్లో కూడా నార్మల్ ప్రైజెస్తో తెచ్చారు, అంటే అఫోర్డబుల్గా ఫ్యామిలీతో వెళ్ళేటట్టు. సో మిరాయిలో కూడా అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే దీనికి ఏమైనా హైక్ ఉంటాయా? అంటే ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ నేను చెప్పటం. బట్ నా సైడ్ నుంచి అయితే నేను డెఫినెట్గా ఐ విల్ ఆస్క్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్. అదేంటంటే పిల్లలందరినీ తీసుకెళ్లే సినిమా మేము తీస్తున్నాము, ఫ్యామిలీ అంతా వెళ్ళే సినిమా తీస్తున్నాం, అందరికీ రెలవెంట్గా ఉంటుంది. చిన్న 4 ఏళ్ళ పిల్లోడిని తీసుకెళ్తే 4 ఏళ్ళ పిల్లోడి నుంచి 70 ఏళ్ళ వారి వరకు అందరికీ వాళ్ళు కనెక్ట్ అయ్యే ఎలిమెంట్ ఉంటుంది, వాళ్ళు హై ఫీల్ అయ్యే మూమెంట్ ఉంటుంది. సో ఫ్యామిలీ అంతా వెళ్ళాలని నేను కోరుకుంటున్నా కాబట్టి అది వెళ్తే డెఫినెట్గా మ్యాసివ్ స్కేల్లో మల్టిప్లై అయిపోద్ది వాళ్ళు వెళ్తే. సో ఐ విల్ మేక్ షూర్ ఇట్ ఈస్ ఎఫర్డబుల్. ఐ విల్ టాక్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ షూర్ అబౌట్ దిస్. మనం ఇప్పుడు కరణ్ జోహర్ గారితో మీది నెక్స్ట్ ఫిల్మ్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ధర్మ, బాహుబలి తర్వాత? అదేమీ లేదండి, ఈ సినిమా వాళ్ళకి ఎక్సైటింగ్ అనిపించి ఐఎమ్ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కరణ్ సార్. అదే టూ ఎర్లీ టు కమెంట్ ఎనీథింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. యా, మీరు ఒక మార్షల్ ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నా అని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో బయటకు వెళ్ళి. హౌ వాజ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ మీకు పర్సనల్ లెవెల్లో అది ఎలా హెల్ప్ చేసింది? ఏం హెల్ప్ చేస్తుంది, మనకు పర్సనల్ లెవెల్లో మనం ఏమైనా ఫైటింగ్ చేస్తామండి. బట్
ఒక 1 week ట్రైన్ చాలా చాలా స్ట్రెయిన్, భయంకరమైన స్ట్రెయిన్ అదంతా ఉంటుంది చేస్తున్నప్పుడు. బట్ విజువల్స్ మాత్రం కిక్ యాజ్ వచ్చినాయి. కెన్ ఐ యూజ్ దట్ వర్డ్? ఓకే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ పార్లమెంటరీ ఆర్ అన్పార్లమెంటరీ. సో చాలా బాగా వచ్చినాయి విజువల్స్. అది మనోజ్ గారిది లాస్ట్లో క్లైమాక్స్లో ఉండబోయే ఒక ఫేస్ ఆఫ్ ఎపిసోడ్, అది ఐఎమ్ యాక్చువల్లీ వెరీ థ్రిల్డ్. ఐ లైక్ ఇట్. మన రెగ్యులర్ మన సినిమాలో చూస్తున్నట్టు ఒక ఎలివేషన్ షాట్, ఒక బిల్డప్ షాట్, ఒక వెయిటింగ్ అయ్యేమి లేవు. తడ వెళ్తూ ఉంటుంది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. కొత్తగా ఉంటుంది డెఫినెట్గా చూడడానికి. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా ట్రోప్స్ అన్ని సేమే ఉంటాయి సూపర్ హీరోకి. మీరు మల్టిపుల్ స్టోరీస్ వింటుంటారు కదా, బట్ యాజ్ ఆడియన్ మాకు చూసినప్పుడు సినిమా ఎంత ఎక్స్పీరియన్స్గా బాగున్నా స్టోరీ అనేది కొంచెం సిమిలర్గానే ఉంటుంది 90% ఆఫ్ ద టైం మనకి. బట్ మీరు పిక్ చేసుకునేటప్పుడు స్టోరీ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కనపడదు, ఓన్లీ స్టోరీ లెవెల్లోనే కనిపిస్తూ ఉంటుంది కదా. హౌ డూ యూ పిక్ దట్? అండ్ ఇది మీకు అనిపిదా ఇది బిఫోర్ స్టోరీ, ఇది ఆ స్టోరీ, ఇది వర్కౌట్ అవుద్దా, అది ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారా, సిమిలర్ ఫీల్ అవుతారా అనేది? అంటే ఇప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ లార్జ్ ఆడియన్స్ సినిమానే చేయాలి అని మనసులో పెట్టుకుంటే ఎంతో కొంత మనకు తెలియకుండా ట్రోప్స్ కొంచెం మనం ఆల్రెడీ చూసిన ట్రోప్స్ కనిపిస్తూ ఉంటాయి సినిమాల్లో. బట్ దాన్ని అవాయిడ్ చేసి నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కొత్తగా ఏమైనా చెప్తున్నావా లేదా, అది ఫస్ట్ ప్రయారిటీ. అసలు హీరో ఎలా కనిపిస్తాడు, లేకపోతే హీరోకి యాక్షన్ ఫైట్లు ఉన్నాయా, లేకపోతే ఇంకోటి, అదే అసలు నేను ఇప్పటివరకు పనిచేసిన ఏ డైరెక్టర్దైనా మీరు మాట్లాడచ్చు. లాస్ట్ థింగ్ కూడా కాదు, ఐ నెవర్ డిస్కస్. ఐఎమ్ నాట్ ద ప్రయారిటీ ఇన్ ద ఫిలిం. జట్టు ప్రయోజనం ముఖ్యం, అందరం కలిపి హిట్ కొట్టాలి. హిట్ కొడితే ఆ హిట్ సినిమా. అంటే హిట్ కొట్టాలి అంటే నేను ఇదేదో నా స్టోరీలు కాదు, పోనీ నాకేమీ ఎనీవే కీపింగ్ దట్ అసైడ్, ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ మేకింగ్ అ న్యూ ఏదో ఒక యూఎస్పి అదర్ దాన్ ద యాక్టర్స్, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిలిం. సినిమాకి బయలుదేరి రావడానికి నువ్వు ఆ 2 hours స్పెండ్ చేసి, నువ్వు కార్లో బయలుదేరి వచ్చి లేకపోతే బైక్లో బయలుదేరి వచ్చి డబ్బులు కట్టి పాప్కార్న్ కొనుక్కొని ఇంత చేస్తున్నందుకు నేను కొత్త విషయం అయితే ఒకటి ఆఫర్ చేయాలి. రెండోది, నీకు ఇప్పుడున్న డే అండ్ డే ఏజ్, ఇప్పుడున్న అటెన్షన్ స్పాన్ వల్ల నేను ఇప్పటికైతే ఫాలో అవుతున్నా, అది అన్నిటికీ పనికి వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ ఎవ్రీ 15 minutesకి నిన్ను ఒకసారి అలా గుర్తు చేసి, అరే నువ్వు సినిమాలో ఉన్నావు, నేను ఒక ఇచ్చా, నేను ఇది ఇచ్చా, నేను ఏదో ఒక అలాంటి చిన్న ఒక జర్క్ చేసే మూమెంట్ ఉందా అనేది వెతుక్కుంటా ఎవ్రీ 15 minutes. అంటే ఫస్ట్ హాఫ్లో ఒక 3 అయినా ఉండాలి, సెకండ్ హాఫ్లో 3 అయినా ఉండాలి. దీస్ ఆర్ మెయిన్ థింగ్స్. అండ్ ఓవరాల్గా స్టోరీ కనెక్ట్ అవుతుందా, హ్యూమన్ లెవెల్లో మనకి దాంతో కనెక్షన్ ఉందా, ఆ కథతో వాడు గెలవాలని ఫీల్ అవుతున్నావా హీరో, అది ఏదైనా వచ్చు, లవ్ స్టోరీ అవ్వచ్చు, సూపర్ హీరో ఫిల్మ్ వచ్చు, ఏదైనా వచ్చు. ఇప్పటి వరకు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఇప్పుడు ఎదుగుతున్నా. మేబీ 1-2 years లేటర్ అడిగితే వేరే ఏమైనా చెప్తానేమో. టచ్ వుడ్ హనుమాన్ చేసినప్పుడు ఏ లేదు, లేకపోతే హనుమంతుని ఏలో చేసామంటారు. దానికి ప్రామాణికత ఏది అసలు? అంటే నువ్వు నిజంగా నీకు నచ్చే విఎఫ్ఎక్స్ ఇస్తుంటే దాన్ని కొంతమంది ఏయో లేకపోతే విఎఫ్ఎక్స్ అంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? నిజంగా ఒక 50 కోట్లు పెట్టి 60 కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తున్నప్పుడు అంత ఇడియోటిక్గా ఎవరు పని చేయరు కదా. నీకు ఎక్కడ బాధ వేస్తుందంటే నువ్వు సంవత్సరం అంతా కష్టపడి చదువుకుంటావు బ్రదర్, ఎగ్జామ్ హాల్కి కింద మీద పడి వెళ్ళి తిని తినక అంతా చేసి ఎగ్జామ్ రాస్తావు, నీకు రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చింది అని ఇంటికి వెళ్ళి చెప్పంగానే ఆ పక్కోడి పేపర్లో కాపీ కొట్టేవుగా అన్నారనుకో, నీ ఫీలింగ్ ఏంటి? నువ్వు ఎంత బాధపడతావు? ఇది నీకు అది సంవత్సరం రోజులు ఒక ఎగ్జాము, మీ ఇంట్లో జరిగే ఒక ఇష్యూ. నాకు ఇది మొత్తం ఆడియన్స్ అందరి ముందు, కొన్ని లక్షల మంది ముందు నేను ఇంత కష్టపడి 2 ఏళ్ళు 3 ఏళ్ళు నా కోసం నేనే కష్టపడుతున్నా, మీకోసమే పడట్లేదు, దట్ ఈస్ క్లియర్. బట్ కష్టపడి నేను చేసి మీకు నచ్చుద్ది, మీరు అరే బాగా చేశారా వీళ్ళు అంటారు అనేది ఒక్కటేగా యాంటిసిపేషన్. అదర్ దెన్ దట్ ఇంకేం లేదు. మీరు బాగా చేశారంటారు నాకు పెడితే నువ్వు బాగుంది అని బాగాలేదని ఏదైనా ఓకే, నువ్వు అది ఇలా చేశారు అని అసలు టోటలీ ఫాల్స్ థింగ్ చెప్పావు అనుకో, అది నిజంగా బాధగా ఉంటుంది. వచ్చినప్పుడు మంకీస్ ఉన్నప్పుడు ఏదన్నారు అది అదొక నా దగ్గర విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ ఉంటుంది, ఇప్పుడు చూపించేనా? ఉంటే చూపించండి, హ్యాపీ అవుతారు. మీరు అడుగుతారా? సో ఇది హనుమాన్ మూవీ నుంచి. యు గోనా షో? ఐమ్ ట్రైయింగ్ టు ఫైండ్ ఇఫ్ ఐ హ్యావ్. దీని తర్వాత ఇంకెవరు మాట్లాడరుగా మళ్ళీ విఎఫ్ఎక్స్ గురించి, ఎందుకంటే ఇప్పుడు నేను ప్రూవ్ చేయబోతున్నా. ప్రూవ్ చేసిన తర్వాత ఇంకెవరు మాట్లాడకూడదు. ఏ షాట్ కావాలి మీకు చెప్పండి టీజర్లో? లాస్ట్ షాట్ కావాలా?
అంటే అంత సింపుల్ అనుకుంటారు. మంకీకి మేము విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ అసలు సెన్సార్కి ఇవ్వాలి తెలుసా. సెన్సార్కి మేము ఎలా బ్రేక్ డౌన్ చేసామో ఆడికి ఇచ్చేయాలి. మరి లేకపోతే బ్రేక్ డౌన్ అడుగుతా 100% యానిమల్ బోర్డు మరి నువ్వు సబ్మిట్ చేయాలి కదా. రైట్ వేస్తారు కదా యానిమల్స్ క్రియేటెడ్ సిజే. ఎవరో ఒకరికి చూపిస్తా, ఒక్కరు రండి. కెమెరాకి అయితే చూపింది నేను. ఎవరు మీరు క్వశ్చన్ చూడండి. మీ ఇద్దరి మీద నమ్మకం ఉందా లేదా ఆడియన్స్ మళ్ళీ నాకు తెలియదు. సార్ రామ్ అయితే నమ్ముతారు. ఐ షో యూ ఆల్సో. నన్ను నమ్మట్లేదు జనాలు ఇప్పుడు, సో వాళ్ళకే చూపిస్తాను. ఓకే పక్కా ఉంది కదా. నేను షూట్ నీకు కూడా చూపిస్తా. కెమెరా మాత్రం ఇటు పెట్టద్దు నువ్వు. 1 సెకండ్. అంటే ఐస్ షాట్ ఇదిగో దీని గురించి అన్నారు. ఓకే 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 కన్విన్స్డ్ కాదు, అది నాకేం ప్రాబ్లం లేదు బ్రో. ఐ విల్ బీ ఫైన్. నిజంగా దాని మీద ఎఫర్ట్ పెట్టి ఒక నిద్రపోరు తెలుసా సీజీ కంపెనీస్. నిద్ర అనేది ఉండదు వాళ్ళకి. వాళ్ళు 20 hours వర్క్ చేస్తుంటారు, 18 hours వర్క్ చేస్తుంటారు. డైరెక్టర్ రోజుకి 250-300 షార్ట్స్ ఓకే చేయాలంటే లాస్ట్ 15 daysలో అది నిద్ర అనేది ఉండదు. చచ్చి చెడ్డి కింద మీద పడి 4 కంట్రీలతో మాట్లాడుతూ దాని రెండర్ ఫామ్లకి మాట్లాడుకుంటూ చేస్తూ too much tedious task. You say it is good, you say it is bad. Both are okay. But don't say that this is not VFX at all. And for everybody's, if somebody doesn't know about this, Vishwa Prasad garu owns a CG company. So నేను ఎందుకు ఏమైనా చేయాలి అసలు? నాకు ఇన్హౌస్ ఉన్నప్పుడు. ఇది హనుమాన్ మూవీ నుంచి పూలమ్మ పిల్ల సాంగ్లో హీరోయిన్ చూడడానికి వేరియస్ గెటప్స్లో మీరు ఇంజెక్షన్ చేయించుకుంటారు కదా. కట్ చేస్తే నెక్స్ట్ షాట్లో అచ్చి బా అని పెయిన్ వచ్చినట్టు కొంచెం ఇట్లా చిన్న యాక్షన్ ఉంటుంది. అది కంటెంట్ అసిస్టెంటా, డైరెక్టరా, లేకపోతే మీ ఇంప్రూవ్మెంట్ ఉంటుందా? ఇట్లాంటి ఏదన్నా అంటే వేరే ఏదన్నా సపరేట్గా డైరెక్టర్ మీరు కలిసి ఏదైనా కొత్తగా మ్యాజిక్ ఆన్ ద సెట్ చేసినట్టు ఏమైనా ఉన్నాయా హనుమాన్లో? అంటే బాగుందని చెప్పారా బాగాలేదని చెప్పారు? ఓహో మీరు ఏదో తప్పు ఫైండ్ అవుట్ చేశారేమో అని ఆలోచిస్తున్నా. బాగుంటే ఓకే బ్రో, థ్యాంక్ యూ. అన్నీ రోజు చిన్న అన్నీ నేను చెప్తాను, డైరెక్టర్ చెప్తారు. మోస్ట్లీ నేను ఐఎమ్ వెరీ ఓపెన్ విత్ ఆల్ ద ఆర్టిస్ట్ హు ఆర్ ఆన్ లొకేషన్. నేను గెటప్ సీన్ గారు నాకు చెప్తూ ఉంటారు, నేను గెటప్ సీన్ గారికి చెప్తూ ఉంటాను. మల్టిపుల్ ఫిల్మ్స్ పరిచయం ఉంది కాబట్టి. అండ్ నిజంగా ఎవరైనా ఒక పెద్ద ఆర్టిస్ట్ వచ్చి వాళ్ళు ఓపెన్గా ఉన్నారు టు డిస్కస్ అంటే నేను వాళ్ళని అడగటం, లేకపోతే నాకు అనిపించింది చెప్పటం, అది కూడా జరుగుతుంటుంది. ఎవ్రీ స్మాల్ జెస్చర్స్ చాలా చెయ్యి ఇలా అనేది అది ప్రశాంత్ గారు ఒక జెస్చర్ కావాలని మాట్లాడితే ఒక 10 రకాలు అనుకుని 10 రకాలు నచ్చకపోతే ఐ థింక్ డాన్స్ మాస్టర్ విజయ్ మాస్టర్ ఇచ్చారు అది. అలా చాలా స్మాల్ టిడ్బిట్స్ చాలా యాడ్ అయినవి ఉన్నాయి సినిమాలో. కళ్ళు పెట్టంగానే ఎర్రగా అవ్వాలి అనే ఐడియా మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు ఇచ్చారు. సో బై ద ఎండ్ ఆఫ్ ఫిలిం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పీపుల్ చేసిన వాళ్ళకి అది నా ఐడియా వాళ్ళకి పాపం మాకు చెప్పే టైం ఉండదు. వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు, ఇది వాళ్ళు చేశారు అని చెప్పే టైం ఉండదు. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారికి ఇది అవసరం లేదు, డాన్స్ మాస్టర్ విజయ్ మాస్టర్కి ఇది చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ జాబ్ కాదు. బట్ స్టిల్ అందరూ అన్ని ఐడియాస్తో వస్తారు. I'm 14-year-old. Hi bro. Passionate interviewer. ఏ ఛానల్? No, he does for Insta. He does lives and all. Introduce yourself. I also did an interview with Malik Ram sir. You also watched that. లైవ్ చేసావు నువ్వే? ఓకే రైట్. Also did interview with Ram Venkar Singh. ఓకే నువ్వేం టెన్షన్ పడద్దు, కూల్ సరదాగా. Question is, what was the most challenging part in Mirai? ఇదిగో ప్రమోషన్స్. But running on train must have been harder than sitting here and chilling. చాలా ఉన్నాయి బ్రో. యాక్చువల్లీ అదొక్కటే కాదు. అంటే ఈ పర్టికులర్ ఫిలిం నాకు తెలిసి ఒక 5 ఏళ్ళ తర్వాత మేమే చేయలేమేమో, ఏది సహకరించదని.
అంటే ఫిలింలో ఎంత కనిపిస్తుందో మేము పెట్టిన ఎఫర్ట్ నాకు తెలియదు, కానీ ఎక్కడెక్కడో కొండలెక్కి ఎక్కడెక్కడికో వెళ్ళి ఇన్ని కంట్రీస్ ట్రావెల్ చేసి రోజుకో ప్లేస్లో ఉండి అది షూట్ చేయడం అనేది చాలా ఇమ్మెన్స్ ప్యాషన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ ద టీమ్ ఐ హ్యావ్. కార్తిక్ సార్ అసలు లెఫ్ట్ రైట్ సెంటర్ చేసాడు, ఆయన ఫుల్ ఆన్ వెళ్ళిపోయాడు. ఒక ఎక్స్పీరియన్స్ ఇద్దాం, ఎలాగైనా తీద్దామని. అంటే మేము ఒక్క షాట్ కోసం 12 గంటలు ట్రావెల్ చేసిన రోజు ఉంది. 12 గంటలు ఘాట్ రోడ్, అంటే కారు ఇలా తప్పితే అసలు వెళ్దాం. సో 12 hours ఇలా వెళ్ళే కార్లో ఒక్క షాట్ తీసుకోవడానికి వెళ్ళాం. ఒక మౌంటైన్ టీజర్లో వేసాం, అది ఒక మౌంటైన్ నుండి మౌంటైన్ పీక్ మీద హీరో నుంచి ఆడు అది తిప్పుతూ ఉంటాడు, వెనకాల అలా మూన్ డౌన్ అవుతూ ఉంటుంది. సో ఒక షాట్ కోసం ఏదో అన్నపూర్ణ పీక్ రేంజ్కి వెళ్ళాం, అలాంటివి చేసాం. అంటే దిస్ మైట్ ట్రాన్స్లేట్, దిస్ మైట్ నాట్ ట్రాన్స్లేట్, బట్ మాకు లోపల నుంచి ఒక సెన్స్ ఆఫ్ ఫీలింగ్ మేమైతే 100% పెట్టి డెలివర్ చేసాంరా అని. చాలా ఉన్నాయి. హాయ్ బ్రదర్. యాజ్ అన్ యాక్టర్గా మీ దగ్గర ఒక స్టోరీ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు క్యారెక్టర్ చూసుకుంటారా లేకపోతే స్టోరీ వైజ్ ఏది చూసి సెలెక్ట్ చేసుకుంటారు? కథ అంటే అసలు నేను అనేది రిలవెంట్. నాకు ఇవాళ మళ్ళీ ఎవరైనా ఓ బేబీ లాంటి సినిమా తెచ్చి అలాంటి కథ చెప్తే మోర్ దెన్ ఎక్సైటెడ్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. లేకపోతే అది ఎవరి కథైనా అయి ఉండొచ్చు, ఆ కథలో ఎవరైనా కథను లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఒక ఎక్స్ట్రాడినరీ కథ, అందులో నేను పార్ట్ అయితే నాకు ఎక్సైట్మెంట్ ఇస్తుందా లేదా, ఆడియన్స్గా ఫస్ట్ మేజర్గా ఆడియన్స్గా నేను ఈ సినిమా చూడడానికి ఎక్సైట్ అవుతున్నానా లేదా ఇస్ ప్రయారిటీ. ఇప్పుడు మన రూటెడ్ స్టోరీస్ ఉంటాయి కదా బ్రో, అవి పాన్ ఇండియా లెవెల్లో బాగా రీచ్ అవ్వాలంటే ఒక సమ్ 3 or 4 మెయిన్ కీ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, మీరు ఏమనుకుంటున్నారు ఆ కీ ఫ్యాక్టర్స్? ఏమైనా ఐడియా? మన రూటెడ్ స్టోరీస్ పాన్ ఇండియా లెవెల్లో బాగా రీచ్ అవ్వాలంటే జోకేనా సీరియస్ చెప్పనా? ఫస్ట్ మంచి సినిమా తీయాలి, తర్వాత మంచి ప్రమోషన్ చేయాలి. అది ఒక 2 or 3 ఫ్యాక్టర్స్ అని మనం అనుకుంటాం, కానీ బ్రదర్ ఒక సినిమా మన మార్కెట్లో దాన్ని నీట్గా డెలివర్ చేయటమే చాలా పెద్ద టాస్క్. అట్లీస్ట్ నా రేంజ్ యాక్టర్స్కి, మాకున్న కన్స్ట్రెయిన్స్కి, మాకున్న సెటప్కి చాలా డిఫికల్ట్. అవి వేరే మార్కెట్స్లో హిందీలోనో తమిళ్లోనో కన్నడలోనో ఎక్కడైనా చూసి మెచ్చుకుంటున్నారంటే అది ఓన్లీ బై మెరిట్ వెళ్తున్నట్టే. మనం చేయగలిగింది ఏం లేదు అసలు. మనం దాన్ని ఏ విధంగానూ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళలేము, ఎందుకంటే మన దగ్గర ఉన్న బడ్జెట్స్ కానీ నాలెడ్జ్ కానీ ఆఖరికి ఓన్లీ కొంతమంది మాత్రమే మాట్లాడగలరు. అదర్ భాషలు అవి అందరూ మాట్లాడలేరు కూడా. నిజంగా మనం ఏం సినిమా తీసామో ట్రాన్స్లేట్ కూడా చేయలేరు. మనం ట్రాన్స్లేట్ చేయగలిగింది ఆడియన్స్కి త్రూ ఒకటే, అది నా టీజర్, అది నా ట్రైలర్. అవి సాలిడ్గా మీరు అడిగిన దానికి మేబీ దిస్ ఆన్సర్స్. నా టీజర్ ట్రైలర్ సార్టెడ్, వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది అంటే వాళ్ళు వస్తారు. లేకపోతే అది ఇప్పుడు మనం కీ ఫ్యాక్టర్స్ ఏంటి, స్ట్రాటజీస్ ఏంటి అని అనుకుంటాం కదా, అవి ఏమి వర్కౌట్ అవ్వవు. యూ కెన్ నెవర్ థియరైజ్ ద సక్సెస్ ఆఫ్. నేను మీకు ఒక విషయం చెప్పనా, నేను ఒక 15-20 ఈవెంట్లు చేసి ఒక 250 ఇంటర్వ్యూలు చేసి ఏం చేసినా కూడా all that is just to remind you that my film is coming on the date, that is it. But what is going to bring you to the theater is my trailer and teaser, that's it. అక్కడే నువ్వు ఫిక్స్ అయిపోతావు, నీకు ఇంట్రెస్ట్ ఉంది లేదు ఈ సినిమా థియేటర్కి వెళ్ళాలి అనేది. ఎగ్జాక్ట్లీ అదే, ఆ ఇంట్రెస్ట్ జనరేట్ చేయడం ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మొన్న సయ్యారా అని ఒక సినిమా వచ్చింది, న్యూ ఫేసెస్, లైక్ ఒక్క ఇంటర్వ్యూ కూడా లేదు, డైరెక్టర్ ఒక్కరే ఇంటర్వ్యూ ఇచ్చారు, సాంగ్స్ హిట్ అయ్యాయి, పీపుల్ కేమ్ టు థియేటర్స్. నౌ పీపుల్ వెంట్ బ్యాక్ అంటే ఈ సినిమాకి అసలు ప్రమోషన్సే మెయింటైన్ చేయలేదు, అసలు ఏమీ చేయలేదు, కాబట్టి క్యూరియాసిటీతో జనాలు వచ్చారు. అది మళ్ళీ వర్కౌట్ అవ్వదు కూడా. ఎగ్జాక్ట్లీ, అది మళ్ళీ వర్కౌట్ అవ్వదు, అది మళ్ళీ ఇంకోసారి చేస్తే వర్కౌట్ అవ్వదు. ఇది ఎలాగంటే చొక్కా కొనుక్కున్నట్టు, నీకు బట్టి ఇంకోళ్ళకి పట్టదు. సింపుల్. ఆ సినిమా కానీ ఆడకుండా ఉంటే వాళ్ళే చెప్పుండ్రు ఆ ప్రమోషన్స్ చేయలేదు ఎందుకు. ఎగ్జాక్ట్లీ. సినిమా ఇండస్ట్రీలో ప్రతి దానికి ఒక లాజిక్ ఉంటుంది బ్రదర్. ఎవ్రీ సింగిల్ థింగ్ యూ నేమ్ అ థింగ్, నేను దానికి ఒక లాజిక్ ఇస్తా. అంటే వర్క్ అయిన లాజిక్ చెప్తాను, వర్క్ అవన్ లాజిక్ చెప్తాను. సో ఏం లేదు, ఓన్లీ దేవుడి మీద భారం వేసి వెళ్తాను దారి. అంటే ఆ వన్ లైన్ నేను చాలా నమ్ముతా, అది ఈ సినిమాలో కూడా వాడాము. దిస్ ఇస్ వన్ డైలాగ్ విచ్ సేస్ మిరాయిలో, అడుగేస్తే దారదే కనిపిస్తుంది అని. నేను నిజంగా ఇన్ లైఫ్ కూడా నమ్ముతా. ఫస్ట్ బయలుదేరి అట్లీస్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్. నేను అక్కడ ఆగిపోయి భయపడి లేకపోతే జరగదా ఇఫ్స్ అండ్ బట్స్, ఇది చేస్తే అలా జరిగింది, అది చేస్తే ఇట్లా అన్నిటికంటే ముందు అసలు ఫస్ట్ బయలుదేరావు అనుకో, ఇన్ ద ప్రాసెస్ యూల్ అట్లీస్ట్ లెర్న్, యూల్ డూ సంథింగ్.
At the end of the day, good cinema is the answer. Good cinema is the answer. Reviews, promotions, అవన్నీ మహావతార్ నరసింహ బ్రో ది బెస్ట్ ఎగ్జాంపుల్. సినిమా రిలీజ్ అయ్యేంత వరకు నోబడి న్యూ దట్ అట్లాంటి ఒక సినిమా వస్తుంది అని. ఇట్ డజంట్ ఈవెన్ హ్యావ్ లైక్ అ స్టార్. ఒక తెలిసిన హొంబాలేని ఒక ఇది తప్ప దేర్ ఇస్ నో ఫేస్ ఫర్ దట్ ఫిల్మ్. బట్ లుక్ ఎట్ ఇంకా ఈరోజు సండే మనం స్టార్ లేకపోతే నరసింహస్వామి అంతకంటే స్టార్ ఎవరు ఉన్నారా? సేయింగ్ డివోషన్ అనేది దట్స్ ఓకే, బట్ డివోషన్ అనేది నేను ఇంట్లో కూడా చూసుకోవచ్చు కదా. దేర్ ఆర్ లైక్ యానిమేటెడ్ సిరీస్లో అవన్నీ ఉన్నాయి కదా. నేను థియేటర్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి కొంటున్నానంటే సంథింగ్ హ్యాస్ టు మోటివేటెడ్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్ కాబట్టి అపారెంట్లీ ఇట్ హనుమాన్. సి నేను ప్రసాద్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు ఇట్ వాజ్ అ ఫ్యామిలీ స్క్రీనింగ్ ప్రెస్ వాళ్ళకి. ఐ థింక్ దట్స్ లైక్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ ప్రెస్ స్క్రీనింగ్స్ దట్ ఐ అటెండెడ్. ప్రెస్ స్క్రీనింగ్ లో ప్రెస్ స్క్రీనింగ్ లో జనాలు అరవడం ఎప్పుడు నేను చూడలా. అండ్ బై ది ఎండ్ ఆఫ్ దట్ షో ఐ న్యూ దట్ దిస్ ఫిల్మ్ వాజ్ గోయింగ్ టు గో బిగ్. అది లాజిక్ లేకపోవటం కాదు, అది చాలా క్యాలిక్యులేటెడ్. ఏ పాయింట్కి ఏ హై రావాలి, ఎక్కడ తగ్గుతుంది సినిమా. ఇట్ ఈస్ ద డైరెక్టర్స్ బ్రిలియన్స్, ఇట్ ఈస్ రైటర్స్ బ్రిలియన్స్, ఇట్ ఈస్ మ్యూజిక్ డైరెక్టర్స్ బ్రిలియన్స్. డెఫినెట్గా అదేదో దాన్నే ఇంకోలాగా ప్రజెంట్ చేస్తే అది అలా ప్రజెంట్ అవ్వదు. ఇట్ ఈస్ డెఫినెట్లీ ద క్రాఫ్ట్ దట్ స్టూడ్ అవుట్ అమంగ్స్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్స్ లైక్ మ్యాజిక్ అంటే అట్లానే కాదు. ఐఎమ్ నాట్ వాట్ యు కాల్ టేకింగ్ అవే ద మెరిట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఎవ్రీథింగ్ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. ఆల్ ద ఛాలెంజెస్ అది దాటుకుని వచ్చి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ద ఫిల్మ్ ప్రూవ్డ్. అట్లాంటి మళ్ళీ వాట్ యు కాల్ మళ్ళీ ఇట్లాంటి జరుగుతుంది అంటే యూ నెవర్ నో. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టాకింగ్ వెన్ ఐ సే మళ్ళీ జరుగుద్దా అంటే బ్రో, మళ్ళీ అంత గ్రేట్ ఫిలిం అంత టైం పెట్టి అలాంటి కథ దొరికితే జరుగుద్ది. అంతేగాని అది ఇతరత్ర థింగ్స్ వల్ల దేనివల్ల అది జరగలేదు. అది ఇతరత్ర ఏమున్నా కూడా ఆ షోకి వచ్చేంత వరకే ఉంటాయి. ఆ షోకి వచ్చిన తర్వాత అది మాట్లాడాలి. ప్లస్ నేనెవరు, ప్రశాంత్ ఎవరు, హిందీ వాళ్ళకి అసలు సంబంధం లేదు కదా. దే డోంట్ ఈవెన్ నో అస్. ఇక్కడేదో మనకు తెలుసు, ఇక్కడేదో లేకపోతే మనం ఎక్స్ట్రాడినరీ ప్రమోషన్ చేసామను ఇంకోటను వాళ్ళకైతే ఏం తెలియదు కదా. ఇట్ డిడ్ హ్యూమంగస్ నంబర్స్ ఓవర్ దేర్. సో ఇట్ క్లియర్లీ ఇంప్లైజ్ దట్ మళ్ళీ అలాంటి కథ పడితే జరుగుద్ది తప్పితే ఏదో మ్యాజిక్ జరిగితే మాత్రం ఏది జరగదు. మ్యాజిక్ అంతా జరిగితే నీ సినిమా డే 1 వరకు జరుగుద్ది, కానీ డే 1 తర్వాత సినిమా వర్కౌట్ అవ్వాలి. హాయ్ బ్రదర్. సో నా క్వశ్చన్ ఏంటంటే లైక్ 3 స్టేజెస్ ఉంటాయి కదా, ప్రీ షూట్, ప్రొడక్షన్ అండ్ పోస్ట్. like if you are able to like if you find a good story with which has let's say అంటే షార్ట్ స్కేల్ స్టోరీ లాగా, అంటే ఇందాక చెప్పారు కదా, లెట్స్ సే లవ్ స్టోరీ కానీ అద్భుతం కానీ అలాంటి స్టోరీస్ ఆర్ యూ లైక్ ఇంట్రెస్టెడ్ టు మేక్ ఇఫ్ యూ క్యాన్ క్యాటర్ లైక్ 20-30 days ఆఫ్ షూట్ అండ్ అలాగా, అంటే ఇఫ్ యూ ఏబుల్ టు డెలిగేట్ యువర్ షూట్ అన్నట్టు? అలా కాదు, నువ్వు నన్ను ఏదైనా చిన్న సినిమా చేస్తావు అంటే ఐఎమ్ ఎక్సైటెడ్ టు డూ, బట్ అది 20-30 days అంటే ఎగ్జాంపుల్ చెప్పాను. సినిమా స్టార్ట్ చేద్దాం, ఎలా తీయాలో తెలీదు, టూ అంబిషియస్, ఇది ఎంత టైం పడుతుందో తెలియదు అంటే ఐఎమ్ యాక్చువల్లీ ఎక్సైటెడ్ టు డూ. అంతేగాని అదేదో మనకు అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుందాం. ఎందుకంటే దాట్ మైట్ ఆల్సో గెట్ ఆన్ రోల్ ఓవర్ అగైన్, ఐ కెన్ అండర్స్టాండ్ ఇట్, బట్ కంపారిజన్ అంటే లైక్ దీస్ వర్ ద లార్జ్ ఎనీ సైజ్ ఆఫ్ ద ఫిల్మ్తో దేంతోనూ సంబంధం లేదు, ఓన్లీ ఎక్సైట్మెంట్ ఉందా లేదా సినిమాలో, అంతే, ఓన్లీ దట్ మ్యాటర్. అదే ఇందాక బీట్స్ అవన్నీ చెప్పారు కదా, లైక్ అట్లానే అద్భుతం ఇస్ లైక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైక్ సర్ప్రైజెస్. మై ఫేవరెట్. నేను చూసిన సినిమాల్లో, నేను చేసిన సినిమాల్లో కాదు, నేను చూసిన అన్ని సినిమాల్లో కూడా నాకు లవ్ స్టోరీల్లో టాప్ 5 టాప్ 10 ఫేవరెట్స్ ఉంటే అద్భుతం ఇస్ వన్ ఆఫ్ దెమ్. ఐ లవ్ ద రైటింగ్. మాకున్న ఐ రికమెండెడ్ టు మై అదర్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్ ఆల్సో, అండ్ వాళ్ళు కూడా దే వర్ లైక్ ఇది అసలు వి కుడ్ హావ్ వాచ్డ్ ఇట్ ఆన్ థియేటర్ అండ్ ఆల్ అని చెప్పారు నాకు. అంటే మాకున్న కన్స్ట్రెయిన్స్లో, మాకున్న దాంట్లో మేము అప్పుడు అలా చేసాము. బట్ రైటింగ్ వైజ్ ఇట్స్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఇస్ వాట్ ఐ స్టిల్ బిలీవ్. యా No, but that thing is like persistent in your career, which is like all the films are ambitious as hell. What do you call, రిసోర్సెస్ ఇన్నే ఉంటాయి కానీ అంబిషన్ చాలా పెద్దది, ఎట్లా కొట్లా అచీవ్ చేయాలి అనే ఆ థీమ్ అయితే హోల్ ఫిల్మోగ్రఫీలో కనిపిస్తుంది. అది
అది లేకపోతే అసలు ఎందుకు బ్రో చేయటం, అంటే కన్వీనియంట్గా కూల్గా ఇంట్లో కూర్చుని నాకు డబ్బులు ఇస్తున్నారు చేద్దాం అనుకుంటే అసలు మేబీ ఐఎమ్ నాట్ ఎక్సైటెడ్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఏదో ఒకటి లెట్స్ డై ట్రైయింగ్, ఏదో క్రేజీగా అటెంప్ట్ చేద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే మన ఎవరికి రాని అవకాశం మనకు వచ్చింది. వై రాజమౌళి సార్ ఇస్ ట్రయింగ్ టు ఎక్సెల్ లైక్ దట్ ఎవ్రీ సింగిల్ టైమ్. ఆయన ఊరినే సరదాగా ఒక చిన్న ఫిల్మ్ మళ్ళీ మర్యాద రామన్ లాంటిది ఒకటి తీయచ్చు, ఇంకోటి తీయచ్చు. ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ ఫర్ హిమ్. ఆయన పేరు మీద వచ్చేస్తారు జనాలు, బట్ ఎట్ హీ ట్రైస్ ఫర్ ఎక్సలెన్స్. నేను ఆయనతో కంపేర్ చేసుకోవటం, ఆయన సినిమాలతో అది కాదు నా ఉద్దేశం. ఏంటంటే ఇంటెన్షన్ టువర్డ్స్ ఫిల్మ్ ఉంది చూడండి, మాకొక మా స్కేల్లో మాది ఎంత ఇంటెన్షన్ అయితే రాజమౌళి గారు అంత ఇంటెన్షన్. సో ఆ ఇంటెన్షన్తో బయలుదేరితే అట్లీస్ట్ సగమైన ల్యాండ్ అవుతాంగా. బట్ నాకైతే నిజంగా ఎక్సైట్మెంట్ రాదు. ఎవరైనా సింపుల్గా చెప్తే, సింపుల్ కథ కాదు, సింపుల్ కథ కూడా విల్ బి నైస్. డ్రాగన్ ఆర్ అద్భుతం ఇవాళకి ఐ విల్ బి వెరీ ఎక్సైటెడ్. బట్ మై ఊరినే చేసేద్దాం ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది కదా, 3 months ఖాళీ ఉంది కదా, అసలు ఐఎమ్ నోన్ ఫర్ బీయింగ్ ఖాళీ. మా ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు అసలు ఇది ఏంటి సీరియస్గా చేస్తుంటాడు సినిమాలు, లేకపోతే ఏంటి అసలు 2 నెలలుగా సినిమా వస్తుంటది, నౌ దట్ యూ హ్యావ్ ఆపర్చునిటీ ఇప్పుడు కూడా చేయవేంటి అని. హౌ మెనీ నోస్ డిడ్ యూ సే ఆఫ్టర్ హనుమాన్? Quite a lot. And the reason being they were not ambitious enough or అంటే దీని తర్వాత ఇది ఒక్కటే సినిమా, ఇది నా లాస్ట్ సినిమా అవుద్దా లేదా అనేది ఒకటి ఆలోచించుకుంటా. ఇది నా లాస్ట్ సినిమా అయినా పర్లేదా, నాకు ఇది ఒక్కటే ఆప్షన్ ఉంది. నిజంగా కూడా బ్రో, నేను ఇవాళ ఇంతకు ముందున్న కాలంలాగా నేను ఒక 3-4 ఓకే డెలివర్ చేయలేము. దెర్ ఇస్ నో స్పేస్, ఈదర్ వీఆర్ గెటింగ్ ఇట్ రైట్ ఆర్ నాట్. హనుమాన్ నాకు ఆ రోజుకి ఆ ఫ్రైడేకి దానికి కుదిరింది అంతే. నెక్స్ట్ సినిమాకి నాకు క్యారీ అవుతుంది. నెక్స్ట్ సినిమాకి ఏం క్యారీ అవుతుందంటే మీలో కొంత క్రెడిబిలిటీ, ఓకే వీడు పర్లేదు బాగానే చేయొచ్చు అనే క్రెడిబిలిటీ, ఒక ప్లాట్ఫామ్ లార్జ్ ఆడియన్స్కి, ఓకే దిస్ ఇస్ ద గై హూ హెస్ డన్ దీస్ ఫిల్మ్స్, దిస్ ఇస్ ద ఫిల్మోగ్రఫీ, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది తప్పితే నథింగ్ విల్ క్యారీ టు ద నెక్స్ట్ ఫిల్మ్. మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ క్రాక్ చేయాలి, దీని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ క్రాక్ చేయాలి. సో ఎవ్రీడే ప్రాసెస్. సో అది ఇండిపెండెంట్గా వర్క్ అవుతుందా లేదా ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్రో యు ఆర్ వెరీ రియలిస్టిక్, ప్లీజ్ స్టే దిస్ వే బికాజ్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐ హావ్ సీన్ పీపుల్, not no disrespect to anyone, but being me having your eyes and ears on the ground is like everything. Because తెలుసు చుట్టూ మీరని కాదు జనరల్గా యు నో ద పీపుల్ సరౌండింగ్ సమ్వన్ సక్సెస్ఫుల్, వాళ్ళు ఎప్పుడు కూడా ఆ పర్సన్ని షీల్డ్ చేయాలని చెప్పి రియాలిటీ నుంచి దూరం చేసేస్తూ ఉంటారు. షీల్డ్ చేస్తే మాత్రం మీరు అంతా ఊరుకుంటున్నారేంటి? ట్విట్టర్లో ఫుట్బాల్ ఆడుతున్నారు కదా, ఎలా? దట్ ఈస్ వన్ గుడ్ థింగ్, ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ ఆన్ ట్విట్టర్ కాబట్టి ఆ రియాలిటీ అనేది కనిపించేస్తుంది. సో మైకా పక్కా కదా, ఇది ఆ మధ్య ఎవరో చేశారు కదా 8 hours ఇంటర్వ్యూ, దాన్ని క్రాస్ చేద్దాం. వాళ్ళు చేసే TNR గారు ఎవరో చేశారు 8 hours ఇంటర్వ్యూ. రెడీగా మనం బ్రేక్ చేస్తారు, రామ్ బ్రేక్ చేస్తాడు. రెడీ? నేనే మాట్లాడుతున్నా, మర్చిపోయా. హాయ్ బ్రో. యాక్చువల్లీ రీసెంట్గా మీది ఒక ఇంటర్వ్యూ చదువుతున్నా. సో అందులో మీరు మెన్షన్ చేశారు, అంటే హనుమాన్ మూవీ చేస్తున్న ముందు యాక్చువల్లీ మీరు అంత స్పిరిచువల్ కాదు, సో అకేషనల్లీ మీరు ఫెస్టివల్స్ అప్పుడు దండం పెట్టుకోవడం అట్లా ఉండేది. సో ఆఫ్టర్ హనుమాన్ మీరు ఇంకా యూ స్టార్టెడ్ లుకింగ్ ఇన్వర్డ్ అన్నట్టు చెప్పారు. సో అలాగా ఈ మిరాయిక్ కూడా సేమ్ టీజర్లో కూడా డైలాగ్ ఉంటుంది, అంటే ఆన్సర్స్ కోసం లోపల వెతకాలి అని చెప్పి. మీ పర్సనల్ క్యారెక్టర్ డెవలప్మెంట్కి అది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తుంది? అవుతాను బ్రో, తెలియకుండా అవుతుంది. అంటే అది ఓన్లీ సినిమా వల్ల కాదు, మేబీ ఒక్కో సినిమా 2 ఏళ్ళు చేస్తున్నాయి కదా, సంవత్సరం 2 ఏళ్ళు చేస్తున్నాయి. వయసు పెరుగుతుంది, వయసుతో పాటు వైజ్నెస్ పెరుగుతుంది. అంటే అదొకటి. రెండోది, యూ మీట్ అ టోటల్ న్యూ సెట్ ఆఫ్ పీపుల్. ఐఎమ్ నాట్ లైక్ ఒక 4 months ఒక సెట్లో 4 months అలా కాదు. సో ఇట్ ఈస్ అ టోటల్ డిఫరెంట్ జర్నీ. 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారంటారు కదా. సో యూ గెట్ టు సీ హౌ అదర్ పీపుల్ ఆర్ థింకింగ్, వాళ్ళేం ఆలోచిస్తున్నారు. ఇట్స్ అన్ అదర్ జర్నీ ఆల్ టుగెదర్. సో డెఫినెట్గా ఒక చేంజ్ అయితే ప్రతి సినిమాతో వస్తుంది. అండ్ ఆల్సో ఎనీ నెగిటివ్స్ మీరు ఆ సినిమాలో, ఎనీ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఈ సినిమాలో ఏ సినిమాలో అయినా, అంటే ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో, ఆ సినిమా ప్రాసెస్లో, అంటే మీరు ఎట్లా దాన్ని
అంటే తీసుకొని మూవ్ ఫార్వర్డ్ అయినట్టు అంటే మీకు ఏమైనా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయా? నిజంగా నెగిటివ్ ఏంటంటే ఏదైనా సినిమాతో వెన్ ఇట్ డజంట్ వర్క్ అదొక్కటే నెగిటివ్. ఇక మిగతా అన్ని ఛాలెంజెస్. నెగిటివ్ ఏం కాదు, ఛాలెంజెస్ ఎవ్రీడే టాస్క్. వన్ థింగ్ ఐ హేట్ ఇస్ అన్సర్టనిటీ అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీ. నీకు వస్తుందో లేదో తెలీదు, అవుద్దో లేదో తెలీదు, నచ్చుద్దో లేదో తెలీదు. పోనీ అందరికీ అన్నీ బాగుండి నచ్చితే అది నీది కాదంటారు. సో దేర్ ఆర్ 100 different ifs and buts. అంటే నువ్వు ఎప్పుడైనా విఎఫ్ఎక్స్ ఫిల్మ్ ఎత్తుకున్నావు అంటే అది ఒక రన్నింగ్ ట్రైన్ ఎక్కడమే, లాస్ట్ మినిట్ వరకు జరుగుతూనే ఉంటాయి, నీకు చూబీరు. సాడ్లీ దట్ ఈస్ హౌ ఆర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ ఫంక్షనింగ్. నోబడీ విల్ షో యూ అంటిల్ ద లాస్ట్ మినిట్. చేంజెస్ చెప్తారని కదా, చేంజెస్ చెప్పేస్తారని కూడా. One craft that I have no knowledge about is VFX. So I can't talk about it much. అందుకే VFX ఎక్కువ నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్స్ పెట్టుకున్నాం, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఐ హ్యావ్ నో నాలెడ్జ్. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీ. అవుద్దా లేదా, వస్తుందా లేదా. అంటే నెక్స్ట్ ఫిలిం సెలెక్ట్ చేసుకునే ముందు అంటే మీ మైండ్లో క్లియర్ చేసుకుంటారు అంటే ఇంకా ఉన్న నెగిటివిటీ అంతా ఇంక మైండ్లోంచి ఎట్లా పోతుంది? సినిమా ఆడితే హ్యాపీగానే ఉంటాం, సినిమా ఆడకపోతే మరి టచ్ వుడ్ అలాంటి అంత బిటర్ ఎక్స్పీరియన్సెస్ నాకు అవ్వలేదు, అవ్వకూడదని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ సీన్ నాకు ఎప్పుడు క్లోజ్ టు హార్ట్ ఏంటంటే మీది ప్రశాంత్ వర్మ గారిది ఒక హగ్ అనమాట హనుమాన్ సక్సెస్ తర్వాత. యాక్చువల్లీ ఐ ఫెల్ట్ పర్సనల్ ఫర్ దట్. అంటే చాలా వెయిట్ పీరియడ్ తర్వాత వచ్చిన సక్సెస్ కదా. సో యా జస్ట్ చెప్పాలనిపిస్తుంది. యా నాకు కూడా స్పెషలీ అంటే యూజువల్గా రిలీజ్ టైంలో ఎలా ఉంటుందంటే నీ బ్రెయిన్ ఒక చోటు ఉండదు. సినిమా అదిరిపోయింది బ్రో అని నీకు ఎవరిని వచ్చి చెప్పారనుకో, ఓకే ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అన్నట్టు ఉంటుంది. అది కాదు ప్రాబ్లమ్, ఇక్కడ ఒక 300 థింగ్స్ నడుస్తూ ఉంటాయి ఎట్ వన్స్. సో వీ కుడెంట్ ఎంజాయ్ మచ్. ఆ పాయింట్లో నేను కానీ ప్రశాంత్ కానీ మేమెవరో వీ వర్ నాట్ ఇన్ ద మూమెంట్. నాట్ జస్ట్ ఫర్ హనుమాన్, ఫర్ జాంబీ రెడ్డి. ఆ రోజుకి మాకున్న స్థాయికి మేము వచ్చిన దానికి జాంబీ రెడ్డి వాజ్ అ బిగ్ విన్ ఫర్ అస్. అద్భుతం అది ఓటీటీలో టెలికాస్ట్ అయినప్పుడు పీపుల్ వర్ టెలింగ్ మీ 24 hours హాట్స్టార్ రికార్డ్ బ్రేక్ చేసింది అది డైరెక్ట్ 2 filmsలో. తర్వాత ఆన్ ఫుల్ రన్ ఇట్ డిడ్ 1 billion minutes. వెన్ ఐ లాస్ట్ చెక్ దిస్ వాజ్ అబౌట్ 2 years బ్యాక్. 1 billion minutes అంటే కంపారిజన్స్ టు అదర్ ఫిల్మ్స్ చెప్తే సర్ప్రైజ్ అవుతారా ఎంత చేసిందనేది. ఐ రిమెంబర్ మీటింగ్ హిమ్ హనుమాన్ రిలీజ్ అయిపోయాక సెకండ్ డే ప్రశాంత్ వర్మతో ఇంటర్వ్యూ అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం, మణికొండ ఆఫీస్కి. ఈయన కూర్చుని ఉన్నారు, బర్గర్ తింటున్నారు సైలెంట్గా. హాయ్ చెప్పారు. హాయ్ ఎలా అనిపిస్తుంది మీకు అంటే ఏమో తెలియదు బ్రో బ్లాంక్గా ఉంది అని అన్నారు. అండ్ దట్ ఈస్ ద సెకండ్ డే ఆఫ్ ద ఫిల్మ్ వెన్ అందరూ ఇంకా ఒక I'll tell you one thing, I've never told this to anyone. నేను హనుమాన్ ప్రివ్యూ చూసాము, ఏదో 100 డౌట్లు అది ఇదే. నీ సినిమా మీద నీకు ఎప్పుడు ఉంటాయి లాస్ట్ మినిట్. ప్రశాంత్ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నీకు ఇదేంటి కొన్ని కనిపిస్తూ ఉంటాయి, డౌట్లు వస్తుంది. అండ్ ఎక్స్పెక్టేషన్స్ వేర్ పీక్ హై. సో థియేటర్లో మేము ప్రివ్యూకి వేసాం కదా ప్రీమియర్స్. నేను సినిమా చూస్తున్నాను, ఫస్ట్ హాఫ్ అయిపోయింది, ఒక ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది, ఆడియన్స్ అందరూ సూపర్ అంటారు. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది, ఒక 2 సీక్వెన్స్లు అయినాయి. 2 సీక్వెన్స్లు అవగానే ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్ ఉంది. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమున్నాయి అని ఆలోచించా ఈ సినిమాలో. ఓకే నెక్స్ట్ ఇది వస్తుంది, ఓకే అయితే ఈ సినిమా మనం బయటపడిపోయినట్టే అనుకుని మీరా ఈ సెకండ్ హాఫ్ 1 line ఆర్డర్ ఏంటని ఇలా డిస్కనెక్ట్ అయ్యా థియేటర్లో. డిస్కనెక్ట్ అయ్యి అది ఆలోచిస్తున్నా ఒక 10 నిమిషాలు. ఆ సీన్ పడుతుంది, అది ఓకే ఇది రావట్లేదే, ఇదేంటని చిచ్చి ఏంటిది, మళ్ళీ ఇలాంటి మూమెంట్ రాదు మనకి, లెట్ మీ ఎంజాయ్ దిస్ అని. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ అ బ్లెస్సింగ్ ఫర్ పీపుల్ హూ కెన్ బీ ఇన్ ద మూమెంట్ అండ్ ఎంజాయ్. ఐఎమ్ నాట్ యెట్ దేర్. ఐ నెవర్ ఎంజాయ్డ్ ఎనీ ఆఫ్ మై స్మాల్ విన్స్ అట్లీస్ట్ ఏదైనా. బట్ ఐ హోప్ యూ రీచ్ దేర్. అది పీస్ ఆఫ్ మైండ్ బ్రో, అది ఇంటర్నల్గా చేంజ్ అవ్వాలి. అది పీస్ ఆఫ్ మైండ్, నీ సక్సెస్ ఫెయిల్యూర్ నేను ఎఫెక్ట్ చేయని స్టేజ్ అయ్యి వస్తే అప్పుడు ఎంజాయ్ చేయటం మొదలు పెడతాం. ఆ స్టేజ్ ఇప్పుడప్పుడు మనం రావని అనుకుంటున్నాం. ప్రాబబ్లీ. ఇప్పుడు మిరాయి తర్వాత ఏంటి అనేది ఒక మైండ్లో అది నడుస్తుందా? డెసిషన్ తీసుకున్నారు అలా అని కాదు, బికాస్ ఐ నో మిరాయి రిలీజ్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ అది లెట్స్ హోప్ ద రిజల్ట్ ఈస్ గ్రేట్. బట్ అది ఏదన్నా కూడా నెక్స్ట్ ఏంటి అనే కదా బ్రెయిన్
ఆలోచిస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ అది ఉందా అసలు మైండ్? ఇప్పుడు లేదు. ఆ కాపీ డెలివరీ అయిపోయేది ఆ పని అయిపోయేంత వరకు దాంట్లో ఉంటుంది. మేబీ మీరు సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు అది మళ్ళీ డిస్కనెక్ట్ అవుతాం. హాయ్ బ్రో. మైక్ దగ్గర పెట్టుకుని. సో హ్యాపీ ఫర్ హనుమాన్ అండ్ విషింగ్ ద బెస్ట్ ఫర్ మిరాయ్. థ్యాంక్ యూ బ్రదర్. యాక్చువల్లీ మీ ఫిలిమ్స్ అన్ని చూస్తే లైక్ సోషియో ఫ్యాంటసీ కొంచెం ఎక్కువ టచ్ చేసినట్టు కనబడుతుంటాయి. లైక్ ఐఎమ్ ఆస్కింగ్ దిస్ ఇఫ్ ఇట్ కుడ్ హెల్ప్ ఆస్పిరెంట్స్. మీరు నెక్స్ట్ ఏమన్నా లైక్ డిఫరెంట్ జానరాస్ ఏమన్నా టచ్ చేద్దాం అనుకుంటున్నారా? నాకు ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అవుట్ అండ్ అవుట్ మాస్ కాదు, ఎంటర్టైనర్ అంటే మాస్ అయి ఉండాల్సిన అవసరం లేదు. ఫన్ ఎంటర్టైనర్, మంచి పాటలు, సరదాగా. మరి ఎందుకు బ్రో ఆ సినిమాకి నో చెప్పారు? సో ఒక అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఒకటి చేయాలని ఉంది. మీది ఒక ఇంటర్వ్యూ చూసాను భరద్వాజ్తో. మీరు అందులో లైక్ మీరు ఇక్కడ ఉండడానికే వచ్చాను నేను, లైక్ యు ఆర్ నాట్ స్టే ఫర్ లాంగ్ అండ్ యు ఆర్ నాట్ అచీవ్ సంథింగ్ బిగ్. అండ్ ఆల్సో యూ టోల్డ్ సంథింగ్ లైక్ ద వరల్డ్ ఈస్ సో ఫార్, మూవీస్ అనేవి జస్ట్ ఎక్స్ప్రెసింగ్ సంథింగ్. లైక్ హౌ కుడ్ యూ సే దీస్ వర్డ్స్ ఎట్ దిస్ ఏజ్? లైక్ వాట్ మేడ్ యూ? పెడుతున్నావా, పొగుడుతున్నావా? నువ్వు తెలుగులో మాట్లాడి వద్దు మనకి కూల్, మనంతా తెలుగే. ఎందుకు బాంబే వెళ్తే బాంబేలో అలాగే ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఎందుకు తెలుగులో మాట్లాడే? ఇప్పుడు పాజిటివ్గానే చెప్తున్నా, లైక్ అంత మెచ్యూర్గా ఆలోచించి ఆ మాటలు ఎలా చెప్పగలిగారు అని. ఏం మాట్లాడుతున్నారు మీరు? లైక్ లైఫ్ అనేది చాలా ఉంటుంది, సినిమా అనేది జస్ట్ నేను ఇప్పుడు తీస్తున్నాను, ఎక్స్ప్రెస్ చేస్తున్నాను, ఒక పని చేస్తున్నాను, ఆ గ్రౌండ్స్లో చెప్పారు కదా. లైక్ మీరు ఎలా వచ్చింది మీకు మెచ్యూరిటీ ఏజ్లో? లైక్ బుక్స్ ఏమైనా చదువుతారా? ద పర్సన్స్ యూ మీట్? నేను ఇవాళ వరకు నా జీవితంలో ఒక బుక్ కూడా ముట్టుకోలేదు. లాస్ట్ నా డిగ్రీ అయిపోయిన రోజు నిజం చెప్తున్నా, ఇవాళ వరకు ఏమైనా ఈ ప్లాన్లు రాసుకోవడానికి లేకపోతే నెక్స్ట్ ఏం చేయాలి దానికి తప్పితే బుక్ అనేది ముట్టుకోలే. మేబీ వీరు చాలాసార్లు మనం అనుకునే జరగవు. చాలా ప్రయత్నిస్తాం దానికోసం, చాలా వెంటపడతాం, పుష్ చేస్తాం, జరగనప్పుడు చాలా డిసప్పాయింట్ అవుతాం. దాని తర్వాత మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒక 1-2 years తర్వాత నీకు అర్థం అవుద్ది అది నీ మంచి కోసమే జరిగింది అక్కడ అని. సో నువ్వు ఎవ్రీథింగ్ యూనివర్స్ ఈజ్ కన్స్పైరింగ్ ఫర్ అస్ అనేది మనం నమ్మేసి ముందుకెళ్తే బెటరు. అండ్ అలాంటి జరిగినప్పుడు అండ్ యువర్ వర్క్ ఈజ్ నాట్ పర్మనెంట్ అని నీకు తెలిసినప్పుడు, సినిమా ఇండస్ట్రీ ఇస్ సచ్. రేపొద్దున నీకు వర్క్ అవ్వలేదు అనుకో ఫ్యూ ఫిల్మ్స్, ఇది నా ఓన్లీ లైఫ్ కాదు. నేను హ్యూమన్ బీయింగ్గా పుట్టినందుకు నేను నలుగురికి ఉపయోగపడ్డానా, నా వల్ల నలుగురు ఎదిగారా, నేను ఇప్పుడు సినిమాల్లో ఉంటే సినిమాల్లో పనిచేస్తుంటే నా వల్ల నలుగురికి ఉపయోగపడుతున్నానా, నా దగ్గర పనిచేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంకోళ్ళు అయి ఉండొచ్చు, ఒక కాంట్రిబ్యూషన్ అని ఉందా. సో ఒక లార్జర్ స్పెక్ట్రమ్ ఆలోచిస్తే అలా ఆలోచించుకుంటూ వెళ్ళిపోయా లార్జర్ స్పెక్ట్రమ్. దెన్ ఓకే ఈ లైఫ్ ఏంటి, సోల్ పర్పస్ ఏంటి, ఆ స్పేస్కి చాలాసార్లు కట్టే వెళ్తూ ఉంటాను, ఆలోచిస్తుంటాను. ఇంకా ఏం ఆన్సర్స్ రాలేదు, ఆన్సర్స్ రాగానే ఫస్ట్ నీకు చెప్తాను. ఆయన అందాక అన్నారు కదా ఎట్లా ఈ వర్డ్స్ వస్తున్నాయని. నేను అవినాష్ మా టీమ్మేట్ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఇంటర్వ్యూ కోసం బ్రెయిన్ స్టార్మ్ చేస్తుంటే, ఇంటర్వ్యూలో భరద్వాజ్ శంకర్ గారి ఇంటర్వ్యూలోనే ఒక బిట్ ఉంటుంది. మీరు చెప్పారు కదా ఎక్స్బాక్స్ చిన్నప్పుడు తెచ్చుకుని ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చుకుని టీవీ కనెక్ట్ చేసి 10 నిమిషాలు ఆడడం మొదలు పెట్టక ఐ వాస్ లైక్ ఎందుకు దీనికి గెలిస్తే నాకు ఏమొస్తుంది, ఇది జస్ట్ టైం వేస్ట్ కదా. అంటే ఐఎమ్ సేయింగ్ యువర్ ఇన్ ద జెన్ మోడ్ చిన్నప్పుడే. అది జెన్ మోడ్ కాదనుకుంటా నేను అనుకోవటం. ఐ డోంట్ వాంట్ ఎనీబడి ఎల్స్ టు బీ ఇన్ దట్ మోడ్, బికాజ్ ఏ వయసులో అది ఆ హ్యాపీనెస్ అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాలి తప్పితే గ్రేటర్ థింగ్స్ ఏంటి, గ్రేటర్నెస్ ఆఫ్ లైఫ్ ఏంటి. ఎందుకో ఈ జనరేషన్ ఇప్పుడు నాకంటే యంగ్ పీపుల్ జెన్జీ అంతా ఆలోచించేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ వీటి వల్ల. బట్ అది రావటం వల్ల యూ మైట్ లూజ్ ఇంట్రెస్ట్ ఆన్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ప్రజెంట్. దట్ మైట్ హ్యాపెన్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఇట్స్ ఫర్ గుడ్ ఆర్ నాట్. డిటాచ్ అయ్యి పని చేయటం మంచిదే. విల్ గెట్ దెర్, విల్ ట్రై టు లెర్న్ మోర్ అబౌట్ ఇట్. మన ఇతిహాసాలు చదువుకుంటే సరిపోదు బ్రో. అన్ని మోటివేషన్లు, అన్ని మోరల్స్ అన్నీ మన ఇతిహాసాల్లో ఉన్నాయి, మన భగవద్గీతలో, మన రామాయణంలో అన్నీ ఉన్నాయి. నువ్వు అది అంటే ఒక
ఒక రిలీజియన్కి దాన్ని ఇది చేయకుండా ఆన్ ఓవరాల్ పర్స్పెక్టివ్ దాన్ని చూస్తే అందులో ఉండే మారల్స్ మన హ్యూమన్ బీయింగ్స్ బతకడానికి ఫ్రెండ్షిప్లో, లవ్లో, లేకపోతే నీ ప్రొఫెషన్లో నీ మారల్స్ ప్రతి దాని గురించి ఆన్సర్స్ ఉన్నాయి. సో సాడ్లీ చిన్నప్పటి నుంచి మన కరికులంలో లేకుండా పోయింది. అది ఉండుంటే బాగుండేది. బట్ కెన్ యూ ఇమాజిన్ లైఫ్ వితౌట్ సినిమా? ఐ డోంట్ నో. అన్నారు కదా సినిమాని దాటి కూడా లార్జర్ స్పెక్ట్రంలో నేను ఆలోచించాను అని. సినిమా లేని ఒక లైఫ్ అట్లీస్ట్ మీరు, బికాజ్ చిన్నప్పటి నుంచి అదే చూసి, ఐ డోంట్ నో బ్రో, ఐ డోంట్ నో. మేబీ ఉంటా, నేను ఎడగలుగుతా, క్వశ్చనే లేదు, ఇక్కడే ఉంటాం, విల్ డూ ఇట్. థెరపీ లాగా అయిపోతుంది. ఎవరన్నా ఏదన్నా ఇదంతా ఆ సెషన్ ఉంటుంది కదా, అందరు రౌండ్ కూర్చుని గ్రూప్ థెరపీ. ఓకే, మీరు సాధించాలనుకుంది సాధించారు, లెట్స్ సే యూ బికమ్ బిగ్. నేనేం సాధించలేదు ఇంకా. ఫ్యూచర్లో నెక్స్ట్ ఓకే, అప్పుడు ఒక యంగ్ ఫిల్మ్ మేకర్ వచ్చి లైక్ మీ బయోపిక్ తీస్తా అంటే వాట్ వుడ్ ఇట్స్ టైటిల్ బి? సారీ ఫర్ ఆస్కింగ్ దిస్. మీకేదైనా ఉందా? నాకేం లేదా. అది గెటప్ సింగ్ హోల్డ్ చేశా. బుల్లితెర కమలాసన్ పిలుస్తారుగా. వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఎవరికన్నా కొట్టొచ్చిందా? అంటే సంథింగ్ లైక్ ద మాంక్ హూ సోల్డ్ హిస్ ఫెరారీ లాగా ఉంటుంది. రాబిన్ శర్మ ఇన్స్పిరేషన్. నిజంగానే మేబీ a star not from galaxy, ఇలా సంథింగ్ లైక్ దట్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఐ డోంట్ నో. అన్న కొన్ని రోజులు మీరు అందరికీ కనబడకుండా వెళ్ళిపోయారు. ముందే వచ్చి ఉంటే బాగుండేది అని ఎప్పుడన్నా అనుకున్నారా? ఎప్పుడు కనపడకుండా వెళ్ళాను అంటే మళ్ళీ కంబ్యాక్. నేను ప్రయత్నిస్తానే ఉన్నాను, నాకెవరు అవకాశం లేదు. అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది కదా. అవును, లేదు, ఒక 5-6 years పట్టింది ప్రయత్నం. బట్ ఆ ప్రయత్నంలోనే మనం వెతుక్కుంటాం, మనకి డిసప్పాయింట్మెంట్స్ అవి ఇవి స్ట్రాంగ్గా అవటం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం కూడా ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. యా. ఇందాక ఒక మాట అన్నారు కదా, ఇంకా ఏం సాధించలేదు అని. వాట్ విల్ సాధించడం లుక్ లైక్ ఫర్ మీ? having peace of mind and freedom to make what I want to make without ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను, బట్ వితౌట్ హ్యావింగ్ టు ఫాలో ఆర్ కన్విన్స్ ఆర్ డిపెండ్ ఆన్ అదర్స్. యా, ఇండిపెండెన్స్ బేసికలీ. అది కూడా కాదు, అంటే మేబీ ఐ డోంట్ నో హౌ టు ఎగ్జాక్ట్లీ పుట్ ఇట్. మనకు నచ్చింది ఇక ఏ ప్రెషరు ఏమీ లేకుండా నచ్చేంత వరకు చేయటం. ఎంత చెప్పినా మన మీద ప్రెషర్స్ పనిచేస్తుంటాయి ఇతరత్ర అవతల మీడియంస్ నుంచి, అవతల సోర్సెస్ నుంచి. సో గెటింగ్ టు అ పొజిషన్ వేర్ యువర్ ఫస్ట్ పీస్ ఆఫ్ మైండ్ బ్రో, అది వస్తే సగం సాధించేసినట్టే. తర్వాత నా పని నేను చేస్తాను, నేను ఎవ్వరికీ ఆన్సరబుల్ కాదు. జరిగేటప్పుడు ఇన్ ద ప్రాసెస్ I need not convince everybody. Credibility building amongst people. This is building credibility is సాధించినట్టు. యా, చాలా సీరియస్ అయిపోయింది, కొంచెం చిల్ అవుదాం ఇప్పుడు. సో ఏమన్నా చిల్ క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే కొంచెం బాగా వద్దామా? మరీ సీరియస్ అయిపోయింది కాబట్టి. ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, అడగచ్చు? లేదు, అడిగేసేయండి. అది హనుమాన్ ప్రమోషన్స్ అప్పుడు కొంతమంది మిమ్మల్ని డీమీన్ చేయడానికి ట్రై చేశారు. ఇంకా అంటే ఇప్పుడు స్టార్ట్ అవుతున్న యాక్టర్కి ఇంత పెద్ద స్టేజ్ ఎందుకు అలాంటి కామెంట్స్ చేశారు కదా. సో మీరు అట్లాంటి పర్సనల్ కామెంట్స్ని పుట్ బిహైండ్ చేసి అది పర్సనల్గా ఎఫెక్ట్ చేయకుండా మీరు ఎట్లా మూవ్ ఫార్వర్డ్ అవుతారు? లైక్ అది అవుట్ సైడ్ నాయిస్ మిమ్మల్ని ఎఫెక్ట్ చేయకుండా ఎట్లా ఉంటారు మీరు? డైలీ జర్నీ అంటే మీరు ఆ ఒక్కటి చూశారు, మీరు ఎదురుగుండా అడిగిన ఒక్క మనిషిని చూశారు. నేను రోజు నా వెనకాల జరిగేవి ఒక 200 చూస్తూ ఉంటా. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇది నా ఒక్కడికే కాదు, అందరు యాక్టర్స్ ఫేస్ చేసేది, ఇది నా ఒక్కడికే కాదు. ఎవ్రీబడి విల్ హ్యావ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ ఆర్ వాట్ ఎవర్ అంటిల్
you reach there, until you reach that point, then immediately they will only come with a bouquet. సో ఏదో వాళ్ళ మీద పర్సనల్గా పెట్టుకోవడం అంతా టైం వేస్ట్. అసలు టైం వేస్ట్, మన పాజిటివ్ ఎనర్జీ మిస్ అయిపోతుంటుంది బాడీలో. ఓకే నీ ఒపీనియన్ ఇదా, వెరీ గుడ్, నెక్స్ట్ ఏంటి మన పని ఏంటి మనం చేసుకుంటూ వెళ్ళిపోతే పని అయిపోద్ది అంతే. దట్స్ ఇట్. ఓకే కంటిన్యూ చేస్తా. సో యా, దిస్ ఈజ్ లైక్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎనీ ఇంటర్వ్యూ ఆర్ ఎనీ ఇంటరాక్షన్ దట్ ఐ డూ విత్ ఎనీ ఫిల్మ్ రిలేటెడ్ పర్సన్. వాళ్ళ ఫేవరెట్ సినిమాల గురించి మాట్లాడి అడిగి తెలుసుకోవడం. ఇక్కడ ఇంతమంది ఉన్నారు కాబట్టి ఐఎమ్ హోపింగ్ దట్ వీల్ గెట్ వెరీ ఎక్సైటింగ్ రెస్పాన్సెస్. తేజ గారు, లెట్స్ స్టార్ట్. వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్స్, ఎక్స్క్లూడింగ్ ద వన్స్ దట్ యూ హ్యావ్ బీన్ అప్? ఆఫ్ కోర్స్ అది ఆదిత్య 369. ఎందుకో కూడా చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పుడు నాకు అసలు ఆ వరల్డ్స్, ఆ రోజుల్లో వరల్డ్ బిల్డింగ్ అంటే నాకు ఆ తిరిగి శాండ్లోకి, ఒక డెజర్ట్లోకి వెళ్ళిపోయి మనుషులందరికీ పోకులు వచ్చేసి, అది అలాంటి నాకు అసలు చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది సినిమా. అండ్ ఒక ఇంపాక్ట్ ఒకటి క్రియేట్ చేసింది నాకు ఆదిత్య 369. తర్వాత దేవీపుత్రుడు, వన్ ఫిలిం నాకు విపరీతంగా చిన్నప్పుడు ఇంపాక్ట్ చేసిన సినిమా. అండ్ అర్జున్ రెడ్డి ఈజ్ వన్ ఫిలిం. అంటే ఒకసారి మొత్తం మనకున్న దాన్ని ఏమంటారు, ఐడియా ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, లేకపోతే ఒక ప్లాట్ఫాము ఇలా ఉండాలి, ఇది స్ట్రక్చరు అనుకున్న దాన్ని ఒకరు వచ్చి ఇలా షేక్ చేసి, అయ్యి బాబాయ్ ఏంటిది అని థియేటర్లో చూస్తున్నప్పుడు అనిపించింది సినిమా అర్జున్ రెడ్డి. అంటే ఇక ఏం బౌండరీస్ ఏం లేవు, నీ ఇష్టం, నువ్వు 6 కొడతావా, నువ్వు దాన్ని బయటకు కొట్టేస్తావా, నీ ఇష్టం అనిపించిన సినిమా. అలా అనిపించిన సినిమా అర్జున్ రెడ్డి. మీరు నేను పార్ట్ అయిన సినిమాలు చెప్పొద్దన్నారు కాబట్టి ఇందిరా చెప్పట్లేదు, లేకపోతే కథగా చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ విధంగా, చిరంజీవి గారి డ్యాన్సుల విధంగా, ఒక హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ విధంగా ఇందిరా ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ఫిలిం. డైలాగులు కానీ, దాంట్లో పాటలు, డ్యాన్స్లు, ఎలివేషన్లు, ఎమోషను, ఎక్స్ట్రాడినరీలీ వెల్ ప్యాకేజ్డ్, ఒక ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఒక ఫెంటాస్టిక్ ఫిలిం అది. తర్వాత సడన్గా మీరు అడిగితే నాకు వెంటనే గుర్తొచ్చి ఏంటంటే టాప్ 4 ఏంటి అనే గుర్తొస్తాయి. అలా కాకుండా టాప్ అదే మైండ్ ఇప్పుడు సడన్గా, బట్ చాలా సినిమాలు నచ్చుతుంటాయి. చాలా మిర్చి ఒకటి నాకు, ఐ కీప్ టెలింగ్ ఎవ్రీ వన్ దట్ మిర్చి ఈజ్ ద లాస్ట్ ట్రూ తెలుగు మాస్ మసాలా ఫిల్మ్ వి సా. దట్ ఈస్ హిస్ ఒపీనియన్, దట్స్ మై ఒపీనియన్ దట్ మిర్చి ఈజ్ ద లాస్ట్ ట్రూ. ఆ ఎసెన్స్ ఉండేది కదా, ఒక 2000s మాస్ ఎసెన్స్. సింహాద్రి, అసలు సింహాద్రి అయితే ఇంటర్వల్ బ్లాక్ ఆయన అది పట్టుకుని పరిగెడుతూ ఉంటే వెనకాల ఇది పడుతూ ఉంటుంది, ఏది ఆ శ్లోకం ఒకటి పడుతూ, సింగమలే కాదు శ్లోకం ఒకటి పడుతూ ఎత్తి పొడిచే ముందు. ఓ రైట్, అప్పుడు ఓకే కేరళలో ఎక్స్ట్రాడినరీ ఫిలిమ్స్ చిన్నప్పుడు. ఆ లెవెల్ ఆఫ్ మాస్ అండ్ కమర్షియల్ రైటింగ్, వి జస్ట్ ఐ థింక్ ది ఐడియా ఆఫ్ మాస్ హ్యాస్ చేంజ్డ్ కదా ఇప్పుడు. కరెక్ట్. సో అవి రాకపోవడం అనేది నాకు కొంచెం. వాట్ ఈస్ ద లాస్ట్ మాస్ మూవీ దట్ యూ ఎంజాయ్డ్? సలార్ ఓకే, బట్ సలార్ ఈజ్ ఆల్సో డజంట్ ఫాల్ ఇన్ టు దట్ మిర్చి జోన్. ఇట్స్ అగైన్ ఇట్స్ వెరీ అంబిషియస్, ఇట్స్ వెరీ వరల్డ్ బిల్డింగ్. దాంట్లో కూడా మీరు చూస్తే సలార్లో కూడా హోల్డింగ్ బ్యాక్ అనేది చాలా ఉంటుంది. కేజీఎఫ్ నాకు చాలా నచ్చింది, ఎక్స్ట్రాడినరీ. నేను 1 చూశాను, 1 నేను ఇంట్లో చూసాను, నేను ఐ మిస్డ్ ఇట్ ఇన్ థియేటర్స్. 2 నేను వెళ్ళలేదు, తర్వాత ఎవరో థియేటర్ తీసుకెళ్లారు, సినిమా నడుస్తుంది అంటే నాకు ఫస్ట్ పార్ట్ వాళ్ళు బిల్డ్ చేసింది గుర్తు కూడా లేదనమాట, నడుస్తుండింది. ఆ కార్ సీక్వెన్స్ ఎప్పుడైతే వాడు మధ్యలో బ్లాంక్లు వేస్తూ దాని మీద సౌండ్ వేస్తున్నాడో నాకు పిచ్చెక్కిపోయింది. అయ్యి బాబో ఏంటిది. ఆ మ్యూజిక్కి ప్రసాద్లో తీసుకెళ్ళారు, నందిని గారు తీసుకుని వెళ్ళారు నన్ను, డైరెక్టర్ నందిని గారు. సో దట్ ఈస్ వన్ ఫిలిం దట్ ఇంపాక్టెడ్ అ లాట్. లాస్ట్ కమర్షియల్ ఫిలిం ఇది వాల్తేరు వీరయ్య నేను ఎక్స్ట్రాడినరీ ఎంజాయ్ చేశా. కీప్ డిఫెండింగ్ దట్ మూవీ లైక్ నేను ఎక్స్ట్రాడినరీ. ఎవరిని డిఫెండింగ్ బ్రో, ఎవరి దగ్గర డిఫెండింగ్? బ్లాక్ బస్టర్ సినిమా అది. నో బట్ కమర్షియల్ సినిమాకి రెస్పెక్ట్ ఇవ్వరు కదా ఒక సెక్షన్. మీరే అది. ఐఎమ్ ఎనీథింగ్ బట్ ఆ సెక్షన్ కి లీడర్ మీరే. ఐఎమ్ ఎనీథింగ్ బట్ దట్. ఓకే, బట్ వాల్తేరు వీరయ్య ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిలిం నాకు
చాలా నచ్చింది సినిమా. చిరంజీవి గారి వీరాభిమాని, వెల్ మేడ్ కమర్షియల్ సినిమా. నేను చిరంజీవి గారి వీరాభిమాన్ని. సో నాకు ఆయన ఏనుగు మీద ఎక్కువ వస్తూ దాని మీద పడుతూ అది. ఒకవేళ మీరు గాడ్ ఫాదర్ని కమర్షియల్ సినిమా లెక్కలో వేస్తే నాకు గాడ్ ఫాదర్ కూడా చాలా నచ్చింది. చిరంజీవి గారు చేసిన గాడ్ ఫాదర్ అది కూడా నాకు చాలా నచ్చింది సినిమా. చూసాను. యు ఆర్ సేయింగ్ వై F1 వుడెంట్ వర్క్ ఇన్ ఇండియా? వుడెంట్ వర్క్ అనట్లేదు. నా పాయింట్ ఏంటంటే వన్స్ మన ఇప్పుడు ఎవరు చేయాలి F1? ఎవరు నేమ్ స్టార్? సంబడి లైక్ షారుఖ్ ఖాన్. తెలుగులో తెలుగే మాట్లాడండి. ప్రభాస్ గారు ఎవరన్నారు? హీల్ ఫిట్, హీ హ్యాస్ ద స్వాగ్. సో ఇమ్మీడియట్గా నాగార్జున గారు రాగానే మీరు ఒక్క పాట కూడా లేదా అని అడుగుతారు. నాగార్జున గారిని పెట్టుకుని ఒక హీరోయిన్ లేకపోవటం ఏంటంటారు? హీరోయిన్ ఉంది అదిలే, ఎక్కువసేపు డిస్కషన్ ఉండదు కదా, ఏదో నా సినిమాల్లో ఉన్నట్టుంటుంది అక్కడ లో ట్రాక్. సో మనకి మన స్టార్స్ నుంచి ఒక కైండ్ ఆఫ్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్రెడీ సెట్. సో ఐ డోంట్ థింక్ ఏదో సినిమా ఇది మన వాళ్ళు ఎందుకు చేయట్లేదు అనుకోవటం ఇస్ నాట్ రైట్ కంపారిజన్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకంటే ఎక్కడో బన్నీ అన్న చెప్పినట్టు మేకింగ్ కమర్షియల్ ఫిల్మ్ ఇస్ వెరీ టఫ్ జాబ్. అన్ని సమకూర్చి చేయాలి కాబట్టి. బట్ ఆడియన్స్, బట్ ఈ ఒకేషన్ చెప్పండి, ఈ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కొన్ని ఉన్నాయన్నారు కదా. డూ యూ థింక్ దట్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఫర్ స్టార్స్ హూ హ్యావ్ హ్యాడ్ లైక్ డెకేడ్స్, హూ హ్యావ్ డన్ డెకేడ్స్ అండ్ డెకేడ్స్ ఆఫ్ వర్క్, కాబట్టి వాళ్ళకు ఒక ఇమేజ్ అది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా, లేకపోతే జనరల్లీ ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మీరు ఎలా చూస్తున్నారు? జస్ట్ బిఫోర్ దిస్ వీ వర్ టాకింగ్ జనరల్ ఇప్పుడు హీరోస్ హూ ఆర్ రికగ్నైజబుల్ వాళ్ళకు కూడా ముందు చేసిన వాటి వల్ల ఒక ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టుమారో ఇఫ్ ఐ ట్రై టు అటెంప్ట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీయటం ఇష్టం లేక నా గురించి చెప్తున్నాను నేను. ఇఫ్ ఐ ట్రై టు అటెంప్ట్ సంథింగ్ లైక్ సలార్, వీడికి ఎందుకురా, వీడి స్పేస్లో వీడి చేయొచ్చు కదా అంటారు, రైట్? సో దట్ ఈస్ ద ఇనీషియల్ థింగ్ దట్ విల్ కమ్. సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ ఆల్రెడీ సెట్ వాట్ దే వాంట్ ఫ్రమ్ దట్ పర్టిక్యులర్ యాక్టర్. దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఫ్రమ్ యూ. నువ్వు ఫన్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ చేసుకుంటూ వెళ్తున్నావు అనుకో, ఓకే, ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ జానర్, వాళ్ళు మధ్యలో వాళ్ళకి ఒక కథ తెగనచ్చి ఒక సీరియస్ దాన్ని ఒక థ్రిల్లర్ని ఎత్తుకున్నారనుకో, ఎందుకు వీడికి అంటారు. సో ఐ కీప్ హియరింగ్ దిస్ అలాట్. సో ఐ థింక్ ఒక సర్టెన్ సెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అరౌండ్ ఆ ప్లే గ్రౌండ్లో చేసినంతసేపు బాగుంటుంది. దీన్ని బ్రేక్ చేసింది నాని అన్న, ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్స్. దట్ ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ టు వన్ పర్టికులర్ జానర్ అని నాని గారు బ్రేక్ చేసినట్టు ఎవరు చేయలేదు. ఈజ్ అన్ ఇన్స్పిరేషన్. సార్ మీరు పర్తివరన్ అని తమిళ మూవీ చూసారా? పర్తివీరన్ బాలా గారిది కదా, ఆమిర్ గారిది, లేదు చూడలేదు. అట్లాంటి తెలుగులో I know how it looks. It's raw. నేషనల్ అవార్డ్ వచ్చింది ప్రేమని గారి కాదు. ఏంటంటే మనం ఇంకొక సినిమా చూసి ఇలాంటి సినిమా తీద్దాం, అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళకి ఎంత కన్విక్షన్ ఉంది, వాళ్ళని చూసేసి చెప్తున్న దాంట్లో నీకు సినిమా చూపించారనుకో, డెఫినెట్గా వీ మైట్ జంప్ ఇన్ టు ఇట్. అంటే అట్లాంటి క్యారెక్టర్ నాకు స్పెసిఫిక్గా ఏదో బీభత్సన్ పర్ఫార్మెన్స్ క్యారెక్టర్లు చేయాలి, నేను యాక్టర్గా, అది ఒక పర్సనల్ సెల్ఫిష్నెస్ నాకు లేదు. ఇందాక అన్నట్టు జట్టు ప్రయోజనం, సినిమా నచ్చాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి. నువ్వు నా సినిమాకి వస్తే అందరు ఆడియన్స్కి, ఆల్ ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్గా ఉంటూ హైలు ఇస్తూ సరదాగా అక్కడక్కడ 4 నవ్వులు నవ్వించి మంచి విషయం చెప్పి పంపించానా లేదా నా ప్రయారిటీ ఇప్పటికైతే. ఫ్యూచర్లో కొన్నేళ్ళ తర్వాత మేబీ మీరు అందరూ తేజ ఏం చేసినా చూస్తాం మేము డెఫినెట్గా అన్నప్పుడు చేస్తానేమో ఇలాంటి, ఆఫ్టర్ బిల్డింగ్ దట్ కైండ్ ఆఫ్ క్రెడిబిలిటీ. మీరు ఇప్పుడు ఇందాక చెప్పింది శివకార్తికేయన్ గారు యూస్ టు సే until a few years that I want everyone to watch my films, I want to cater to kids. పిల్లలకి నా సినిమాలు నచ్చాలి, సో అందుకని నేను ఎక్కువ వైలెన్స్ ఉన్న సినిమాలు నేను చెయ్యను, పిల్లలు నన్ను ఇష్టపడాలి, ఫ్యామిలీస్ చూడాలి నా సినిమాలు అని ఒక 2017-18 వరకు చెప్పేవాళ్ళు. కానీ లాస్ట్ 3-4 ఇయర్స్లో డాక్టర్ నుండి ఐ థింక్ హిస్ చాయిసెస్ ఆర్ చేంజింగ్ అండ్
అది మారుతుంది బికాస్ ఆయనది కూడా బట్టి మనకున్న నాలెడ్జ్ బట్టి మారిపోతుంటాయి. అందుకే నేను ప్రతిసారి మెన్షన్ చేస్తున్నా ఇప్పటికున్న దాన్ని బట్టి, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద సేమ్ పర్సన్ హూ ఐ వాజ్ 2 years బిఫోర్. సో యా, అబ్సల్యూట్లీ. మనం జోవెల్ మోట్కి వెళ్ళాం కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను. పప్పన్నం ఎప్పుడు పెడుతున్నారు అన్న? ఇది నా తెలీదు ఆయన. అలాంటి ప్లాన్స్ అయితే ఏం లేవు బ్రదర్. ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా పప్పన్నం అయితే పెట్టినేమో మోస్ట్లీ. సో ఐ డోంట్ నో. వెనకాల ఉండాలి పాపం, అడగట్లే ఎవరు. సో ఇప్పుడు మనకు బడ్జెట్స్ కూడా వస్తున్నాయి కదా, వెబ్ సిరీస్ మన లోకల్ లాంగ్వేజెస్ కూడా చాలా మంచి బడ్జెట్స్ పెట్టి తీస్తున్నారు వెబ్ సిరీస్. మీ దగ్గరికి ఏమైనా వచ్చిందా? వస్తే యూఆర్ రెడీ టు డూ ఇట్? 100%. వెబ్ సిరీస్ కాదు, వెబ్ ఫిల్మ్ ఏదైనా అయితే డెఫినెట్గా చేస్తాను. వై నాట్? వై దాట్ డిమార్కేషన్? అంటే ఇట్ ఈస్ టూ మచ్ ఆఫ్ కాంటెంట్ దట్ వీ నీడ్ టు షూట్. నాకు ఎక్కడో ఉండే ఒక భయం ఏంటంటే అన్ని రోజులు అంటే ఏంటి, నేను 40 minutes into 10 episodes అంటే 4 గంటలు, అంటే ఆల్మోస్ట్ 2 సినిమాలు తీసినంత డెలివర్ చేయాలి. సో దానికి మామూలుగా నేను ఒక సినిమా తీయటమే 1.5 year లేకపోతే ఐ డోంట్ ఫీల్ వీఆర్ పుట్టింగ్ ఇన్ రైట్ ఎఫర్ట్స్. సో వెబ్ ఫిల్మ్ అయితే డెఫినెట్గా చేయాలని ఉంది. డిస్కషన్ కూడా చేస్తున్నాం. ఆఫ్టర్ హనుమాన్ కూడా చేస్తాను. అందరు నన్ను పీపుల్ క్వశ్చన్ మీ, అదేంటి నీకెందుకు అది నీకెందుకు? దిస్ ఈజ్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ ఎస్టాబ్లిష్ అవర్ సెల్స్ టు అదర్ ఆడియన్సెస్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ కెన్ ట్రై సంథింగ్ టోటలీ న్యూ, ఆఫ్ బీట్, క్రేజీ నీకున్న ఇదంతా పెట్టి. బట్ టెల్ మీ సంథింగ్, బికాస్ ఎప్పుడు కూడా అందరం వినేది ఏంటి అంటే స్టార్ అంటే థియేటర్స్ నుంచి రావాలి. ఎవరైతే ఒక సినిమా, ఆ సినిమా ఎలా ఉన్నా పర్లా, ఆ స్టార్ని చూడడానికి నేను 200 రూపాయలు ఖర్చు పెట్టి నేను వెళ్ళి చూస్తాను. నాకు ఆ స్టార్ అంటే ఇష్టం, ఆ స్టార్ మీద నాకు నమ్మకం. అటువంటి ఒక స్టార్డమ్ ఫ్యూచర్లో థియేటర్స్ నుంచి మాత్రమే వస్తుందా? వీటి నుంచి వచ్చిన ఈ వాట్ యూ కాల్ యూట్యూబ్ కానివ్వండి, ఓటీటీ కానివ్వండి, టాలెంట్ ఈజ్ ఎవ్రీవేర్. బట్ ఆ టాలెంట్తో ఒకరు క్రెడిబిలిటీ చేసుకుని వచ్చే స్కోప్ ఉందా ఫ్యూచర్స్లో? లైక్ ఈ లెవెల్ ఆఫ్ స్టార్డమ్ రీచ్ అయ్యే స్కోప్ ఉందా వెన్ దేర్ ఆర్ సో మెనీ అవెన్యూస్? ఐ డోంట్ థింక్ బ్రో. ఐ డోంట్ థింక్. అంటే స్టార్డమ్ ఎగ్జిస్ట్ అవుద్దా లేదని నాకు తెలీదు. మనం చూస్తున్న తెలుగులో నాకు అనిపిస్తుంది ఇప్పటికీ, మనం చూస్తున్న చరణ్ గారు, అల్లు అర్జున్ గారు, ప్రభాస్ గారు, తారక్ అన్న, ఈ యూఫోరియా ఇంకా మళ్ళీ ఇంకా కొనసాగదేమో అనిపిస్తుంది. ఇట్ విల్ బీ ఆల్ అబౌట్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. ఈజ్ ఇట్ ఎంటర్టైనింగ్ ఎనఫ్ ఆర్ నాట్? యూఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ present film, not even your last film. So I think we'll end up there. మనం ఎండప్ అవుతామో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నా బ్రెయిన్లో ఆల్రెడీ అక్కడ ఎండప్ అయిపోయా. ఏంటంటే ఐఎమ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ మై ప్రజెంట్ ఫిలిం. సో నో బ్యాగేజ్ దట్ ఐఎమ్ బ్రింగింగ్ ఫ్రమ్ మై ప్రీవియస్ ఫిలిం అట్ ఆల్. బికాస్ దేర్ ఈజ్ ఆల్సో, ఐ కీప్ టాకింగ్ టు మిస్టర్ భరద్వాజ్ రంగన్ గారు కూడా దీని గురించి మాట్లాడుతుంటారు. ఇప్పుడుండే సూపర్ స్టార్స్ ఎవరైతే ఉన్నారో, దిస్ మైట్ బి ద లాస్ట్ క్రాప్ ఆఫ్ సూపర్ స్టార్స్ అని చెప్పి. దేర్ మైట్ నాట్ బి అనదర్ షారుఖ్ ఖాన్, దేర్ మైట్ నాట్ బి అనదర్ మహేష్ బాబు అని చెప్పి, విచ్ ఇస్ కైండ్ ఆఫ్ సాడ్ ఓన్లీ. అండ్ ఇది ఇక్కడ మాత్రం హాలీవుడ్లో కూడా ఈ డిస్కషన్ నడుస్తుంది. దట్ మూవీ స్టార్ అనే ఒక ఎరా అయిపోవచ్చేసింది. ఇట్స్ గోయింగ్ టు బి ఓన్లీ అబౌట్ గుడ్ మూవీస్. నువ్వు గుడ్ మూవీ తీ, పీపుల్ విల్ కమ్ అండ్ సపోర్ట్ యూ. నెక్స్ట్ టైమ్ ఆల్సో యూ హ్యావ్ టు మేక్ అ గుడ్ మూవీ. సో it's gonna be, I mean, I hope the path is very easy for you. It is not. How can it be? No, but it's gonna be, you're gonna have your share of challenges. Yeah. Hi Teja. Hi. He asked you about the most challenging experience on screen kada. Meeku off screen lo most challenging experience enti? How did you try to overcome it? ఈ సినిమాకి సంబంధించి మిరాయి మీ త్రూ అవుట్ కెరియర్లో ఆఫ్ స్క్రీన్లో ఛాలెంజింగ్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు ఏమనిపించింది? అంటే నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ మూవీస్ అనేది, నాట్ ఎగ్జాక్ట్లీ అబౌట్ మూవీస్. ఏం బ్రో, నాది యూజువల్గా లైఫే కొంచెం థ్రిల్లర్ మోడ్లో ఉంటుంది. లైక్ వాజ్ దేర్ వన్ ఇన్సిడెంట్ ఆర్ వెరీ పర్టిక్యులర్ థింగ్ దట్ అరే ఎలానా చెయ్యాలి అని అనుకుని చాలా ఎత్తుబలాల దాటి అది రోజు
ఎవ్రీ సింగిల్ డే, ఈవెన్ టుడే మార్నింగ్ కూడా జరుగుతూనే ఉంటుంది. అంటే నేను ఇందాక అన్నట్టు సినిమా ఇండస్ట్రీ ఇస్ ఆల్ అబౌట్ అన్సర్టనిటీ. బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక ఇన్సిడెంట్ అనేది ఒకటి పాతుపోతుంది కదా. లేదు, లక్కీలీ ఏంటంటే నాకు రాంగ్ ఏమైనా ఉందనుకో, కొంచెం డిస్టర్బ్ చేసి ఉన్నానుకో, చాలా ఫాస్ట్గా కట్ అయిపోతాయి, ఎందుకో తెలియదు. చాలా ఫాస్ట్గా మర్చిపోతాను. ఎవరైనా ఏమైనా అన్నా దాని గురించి మళ్ళీ ఆలోచించడం ఎక్కువసేపు, అలా అని అనమని కాదు. అంటే మీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి, అంటే ఇన్స్పిరేషన్ పాయింట్ ఏమైనా ఉందా? అదే ఇందాక చెప్పాను కదా, ఎన్నో కోట్ల మంది ప్రయత్నిస్తే ఒకరికి వస్తుంది అవకాశం, మనకు వచ్చింది. ఐ హ్యావ్ టు మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఐ నీడ్ టు గివ్ అట్మోస్ట్ వాల్యూ ఫర్ యువర్ టైం, ఎఫర్ట్, మనీ అండ్ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకానికి. సో ఎవరైతే ఆడియన్స్ నమ్మకం పెట్టుకుని వస్తారో అన్ని రిజల్ట్లు మన చేతిలో ఎప్పుడు ఉండవు. ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ బ్రాడర్ పర్స్పెక్టివ్ ఆఫ్ కెరియర్. బట్ నేను 100% డెలివర్ చేస్తున్నాను లేదు, యూ కెన్ రీడ్ త్రూ ఇట్. సో అదైతే ఆ ఎఫర్ట్ అయితే నా ఏ రోజు మిస్ అవ్వదు, మిస్ అయిన రోజు నేను ఇక్కడ ఉన్నాను. అండ్ ఆల్సో హూస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అన్న? చాలా మంది ఉన్నారు బ్రో. వన్ వద్దు, నాకు సుకుమార్ సార్, రాజమౌళి గారు, ప్రశాంత్ నీల్ గారు, కార్తిక్ సుబ్రాజ్ గారు, అఫ్ కోర్స్ మా డైరెక్టర్ ప్రశాంత్ ఎలాగో ఉన్నాడు, అలా చాలామంది ఉన్నారు. హాయ్ బ్రదర్. కంటిన్యూయింగ్ టు దట్ స్టార్డమ్ క్వశ్చన్, జనరల్గా ఇన్ రీసెంట్ టైమ్స్లో ఆడియన్స్ ఏ స్టార్ అని ఎవరు చూడట్లే, కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్కే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇఫ్ యూ టేక్ బాలీవుడ్, లాస్ట్ టికెట్ నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది. ఓపెనింగ్ ఎంత బిగ్ స్టార్ తీసుకున్నా ఓపెనింగ్ తక్కువ అయిపోతుంది. ఫిల్మ్ బాగుంటే చాలా లాంగ్ రన్ ఉంటుంది. రీసెంట్గా మన టాలీవుడ్లో కూడా రీసెంట్ ఫిల్మ్స్ చూస్తే ఎంత పెద్ద స్టార్ అయినా 1 or 2 days మేబీ మోస్ట్లీ టిల్ సండే ఆ పుల్ ఉంటుంది. ఆ తర్వాత కంటెంట్ బాగుంటేనే వీటికి లాంగ్ రన్ ఉంటుంది. హౌ ఆర్ యూ సీయింగ్ ది ట్రాన్సిషన్? స్టార్ పుల్ అనేది తగ్గిపోతుంది కదా. స్టార్ పుల్ అసలు ఏమీ తగ్గలేదు, ఎప్పటికీ తగ్గదు. మన దగ్గర ఉన్న స్టార్స్కి నేనైతే అది నమ్మను. స్టార్ పుల్ తగ్గుతుంది అనేది చాలా రాంగ్ వర్డ్. ఎందుకంటే మన టాప్ స్టార్స్ చేసినంత యుఫోరియా, అంత మ్యాడ్నెస్ వేరే ఏ ఇండస్ట్రీస్ చేయట్లేదు. మన తెలుగు వాళ్ళు మాత్రం డెఫినెట్గా వీ హ్యావ్ టు బి వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఆల్ టాప్ యంగ్ స్టార్స్ దట్ వీ హ్యావ్ రైట్ నౌ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే ఒక్కోళ్ళు 2 సినిమాలు 3 సినిమాలు చేసేస్తూ నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ టర్న్ అవుట్ చేసేస్తున్నారు. ఎంతమందికి ఉపాధి అండ్ లార్జర్ స్పెక్ట్రంలో కనిపించడం. అండ్ అదేం తగ్గదు బ్రో, అసలు ఇంపాసిబుల్. ఎందుకు రేపు ఉన్నాయి కదా సినిమాలు చూస్తారుగా, సర్ప్రైజ్ అయిపోతారు. మామూలుగా ఉండదు, అసలు ఊగిపోతాయి. నాది కదా ఐమ్ టాకింగ్ అబౌట్ ది స్టార్ ఫిల్మ్ దట్ వి ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్. యా ఐ నో. No, why don't you name it? And generally it's a positive thing only. Yeah, but మనందరం ఓజీ కోసం వెయిట్ చేస్తున్నాం కదా, మొత్తం అసలు తగలబడిపోతాయి. చూడండి మీరు థియేటర్ మామూలుగా ఉండవు. యా హాయ్ బ్రదర్. ఇది మీరు ఒక ఇంటర్వ్యూలో మెన్షన్ చేశారు కదా, హనుమాన్ క్లైమాక్స్ మీరు ఎక్కువ ఎఫెక్ట్ పెట్టారని. అది చాపర్కి అలా మీరు అయ్యలో ఏమన్నా? లక్కీలీ కొంచెం అంత ప్రెజర్ చేయలేదు నన్ను కార్తిక్, బట్ చేసాం. ఆ ట్రైన్ సీక్వెన్స్ అంతా కొంచెం టఫ్గా ఉండింది, అన్ని నేర్చుకుని ఆ క్లైమేట్లో అంతా చేయటం. తర్వాత చాలా ఫాలోయింగ్స్ చేసాము. యాక్షన్ సినిమా, సూపర్ హీరో సినిమా ఎత్తుకున్నాం అంటేనే టూ మెనీ ఇంజరీస్, టూ మెనీ ప్రాబ్లమ్స్ అవన్నీ ఉంటూ ఉంటాయి. బట్ అదేదో మేము కష్టపడిపోయాం అది ఇది అని చెప్దామని ఉద్దేశం కాదు. ఇట్ విల్ బి ఆల్ ఫన్. మీ అందరికీ ఎంత నచ్చుద్ది, పిల్లలందరికీ ఎంత నచ్చుద్ది, లేకపోతే యంగ్ అరే భలే చేశారే ఇల్లు అని అనిపించాలనేది ఒక్కటే ప్రయత్నం. అంటే చాలా చిన్నవే ఉంటాయి. ఏంటి ఇది చిన్నదే కదా అని మీకు అనిపిస్తుంది, కానీ ఆడు కొట్టుకుని అటుపడి ఇటుపడి హీరో. అండ్ నేను నాట్ ఈవెన్ అ సింగిల్ షాట్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ ఫేస్ రీప్లేస్డ్, హెడ్ రీప్లేస్మెంట్ ఒక్క షాట్ కూడా లేదు. సో హార్డ్లీ డూప్ షాట్స్ అసలు ఉండవు. మేబీ ఏదైనా ఒక 1 or 2 నేను అవతల ఇంకో కెమెరాతో వర్క్ చేస్తుంటే ఇటు ఏదైనా సజెషన్ కోసం పెట్టి తీసిన 1 or 2 ఏమైనా ఉంటాయేమో, కానీ అవి కూడా ఉండవు అసలు. ఆల్ యాక్షన్ సీక్వెన్సెస్ దట్ యూఆర్ గోయింగ్ టు వాచ్, ఎవ్రీథింగ్ ఇస్ లైవ్ యాక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ వాట్ ఐ హ్యావ్ డన్. అందరికి ఇందాక అడిగినట్టు ఇందాక ఈయన చెప్పారు, నేను విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ చూశాను, అది విఎఫ్ఎక్స్, అది ఏ కాదు. ఎవరు అడిగారా ఎవరు అనకుండా ఓకే, ఇంకోసారి చెప్తా. నేను ఇందాక విఎఫ్ఎక్స్ బ్రేక్ డౌన్ చేసినప్పుడు ఆయన చూపించారు, దట్ ఈస్ లైక్ ప్రాపర్ విఎఫ్ఎక్స్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ దాట్ రెండర్ చేసింది ప్రాపర్గా విఎఫ్ఎక్స్తోనే.
టీజర్లో మీరు చూసిన షార్ట్స్. టీజర్లో మేము చూసిన లాస్ట్ షార్ట్స్. ఓకే యా నెక్స్ట్ అన్న యాక్టింగ్ లెవెల్లో చిరంజీవి గారు కాకుండా మీరు లుకప్ చేసే యాక్టర్స్ ఎవరన్నా అక్రాస్ ఇండస్ట్రీస్, తెలుగులో అక్కర్లేదు? రణబీర్ కపూర్ గారు నాకు చాలా నచ్చుతారు, తారక్ అన్న చాలా నచ్చుతారు, బన్నీ అన్న చాలా నచ్చుతారు. నిజంగా చెప్తున్నా, నేను ఏదో అందరి పేర్లు చెప్పాలని కాదు, నిజంగా ఒక్కొక్క సినిమా చూస్తుంటే చరణ్ అన్న ఫ్రమ్ రంగస్థలం అసలు సర్ప్రైజ్ మ్యాడ్. నేను ప్రసాద్ ఐమాక్స్లో చూస్తూ చాలా ఎక్సైట్ అయిపోయిన పర్ఫార్మెన్స్. అలా ప్రతి యాక్టరు ఒక్కొక్క సినిమాలో ఎక్సెల్ చేస్తుంటారు కాబట్టి అందరూ. అన్న మీరు ఇందాక చెప్పారు కదా రియల్ లైఫ్లో మీరు కొంచెం ఆలోచిస్తాను, కొంచెం భయపడుతూ ఉంటా అక్కడక్కడ అని, బట్ సెట్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ స్కేరీ రైట్? మీరు సడన్గా ఒక 100 feet నుంచి జంప్ చేయమంటారు హనుమాన్లో లాగా అక్కడెక్కడ, బట్ హౌ డూ యూ కన్విన్స్ యువర్ సెల్ఫ్ అండ్ డూ దట్? చాలా అన్సర్టనిటీ ఉంటుంది కదా సెట్స్ మీద, కొన్ని లైఫ్ రిస్కింగ్గా కూడా ఉంటాయి కదా. అది కన్విన్స్ ఏం లేదు బ్రో, అంటే వాళ్ళు రోల్ కెమెరా చెప్పేంతవరకు బాగానే ఉంటుంది. రెడీ అనగానే అందరు వెళ్ళిపోతారు కదా, మన స్టాఫ్ అందరు వెళ్ళిపోతారు, వీళ్ళు లేపేస్తారు పైన ఉంటాము. పైన ఉండగా ఫస్ట్ ప్రొఫెలర్ ఆన్ అవుద్ది. ఓకే, ప్రొఫెలర్ అంటే పెద్ద ఫ్యాన్ ఉంటుంది కదా, మొత్తం గాలి కొడుతుంటుంది, దాంతో ఆకులు అయ్యి వేస్తుంటారు. సో నువ్వేం మాట్లాడుతున్నావు అవతలకి వినిపించే అసలు అది ఉండదు. నువ్వు అక్కడ ఒక 3 floors అనుకో, 30 feet అంటే 3 floors, 20 feet 2 floors. సో 2 floors హైట్లో ఉంటావు, గ్యారంటీ 2 floors అయితే మినిమం. 2 floors హైట్లో ఉంటావు, నువ్వు సింగిల్ రోప్ మీద ఉంటావు. నీకు ఆడ యాక్షన్ చెప్పేలోపు నీకు దడ కొట్టుకుంటుంది, ఇదని తెగుద్దా, మొహం మీద పడిపోతావా, వెనకాల పడిపోతావా. ఎందుకంటే నేను చూడాలని జరిగేటప్పుడు ఒక ఫైట్ మాస్టర్ పడిపోతే ఇంటెస్టైన్ బయటకు వచ్చింది లొకేషన్లో, నేను చూసా లైవ్గా ఇంటెస్టైన్ అంతా బయటికి రావడం. ఆయన ఇప్పటికీ ఉన్నారు ఫైట్ మాస్టరు, ఆయన లాస్ట్ 27 years నుంచి ఓన్లీ పెరగన్నం తింటారు ఆయన ఇంటెస్టైన్ రావడం. సో అవన్నీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. బట్ వన్స్ ఫర్ ఆల్ ఒక్కసారి దండం పెట్టుకుని, అంటే ఏమో నిజంగా కూడా ఆ లైట్స్ ఆగిన తర్వాత ఆ రోజు థియేటర్లో ఆ షాట్ ఎలా ఉంటుంది అనేది గుర్తొస్తూ ఉంటుంది ఒక ఎడ్జ్లో. అప్పుడు ఆ ఎక్సైట్మెంట్తో లేదు చేసేద్దాం, ఇట్ విల్ బి గ్రేట్ అని. అవన్నీ ఇప్పుడు ఉంటున్నాయి ప్రాబ్లమ్స్, బికాజ్ కన్స్ట్రైన్స్ ఎక్కువ కాబట్టి. మేబీ ఫ్యూ ఫిల్మ్స్ లేటర్ టెక్నాలజీ పెరిగిపోయే కొద్దీ మనం చేయకుండా ఫేస్ డబుల్స్ చేసేచ్చేమో మరి. ఏంటి మేమే చేసి మేమే చచ్చిపోవాలంటాం. చచ్చిపోకండి, వీలైనంత వరకు అట్లీస్ట్ లైఫ్ థ్రెట్ లేని షార్ట్స్ అన్నా. లైఫ్ థ్రెట్ లేకపోతే ఎందుకు చేయం? 100% మేము చేస్తాం. ఇప్పుడు ఈ సినిమాకి హనుమాన్కి అయితే లైఫ్ థ్రెట్ షార్ట్స్ కూడా చేస్తాం. ఇది మీరు ఇందాక క్వశ్చన్ చెప్పారు కదా, సంథింగ్ సిమిలర్ చిరంజీవి గారు చెప్పారు ఒకప్పుడు, లైట్స్ ఆఫ్ అయ్యాక థియేటర్ ఎలా కనిపిస్తుంది అన్నారు కదా. ఆయన బావగారు బాగున్నారా సినిమాలో బంజీ జంప్ ఉంటుంది కదా, అది చేసే ముందు ఆయన అనుకున్నారంట, ఇది చెయ్యాలి. ఇప్పుడు ఎవరికన్నా ఒక ఫియర్ అనేది ఉంటుంది కదా, బట్ ఆయన మనసులో ఈ షార్ట్ రేపు థియేటర్లో 70 mm స్క్రీన్ మీద పడితే నా ఫ్యాన్స్కి ఎంత హై వస్తుంది అది ఊహించుకుని ఆయన దూకారంట. అసలు మిరాయిలో అయితే ఎన్ని క్రేజీ సెటప్స్ చేసామంటే మేము వి వెంట్ ఫుల్ అవుట్. ట్రైన్లో ఒక సీక్వెన్స్ ఫైట్ చేస్తాం అనమాట. సో బేసికల్లీ ఒక 10 మందిని ఒకేసారి కొట్టాలి, ఇటు ఒక 3 అటు ఒక 4 ఏదో కొట్టాలి, లాస్ట్కి తిరగాలి. సో కార్తిక్ ఒక స్టడీ కెమెరా షాట్ అవుట్ పెట్టుకున్నారు కార్తిక్ సార్, ఒక డ్రోన్ ఒకటి ఆపరేట్ చేస్తున్నాడు ఆయన. ఇది పెట్టేసి ఇది రికార్డ్ నొక్కేసి ఇది స్టడీ డ్రోన్ ఒకటి ఆపరేట్ చేసుకుంటున్నాడు. ఆ డ్రోన్ ఏంటంటే దాన్ని రెగ్యులర్ డ్రోన్ కాదు, అది ఇట్ విల్ ట్రావెల్ ఎట్ 80 to 90 km/h స్పీడ్. ఐరన్ ఈ వీటితో తయారు చేసిన ఒక డ్రోన్ విచ్ విల్ గో ఆఫ్ ఇన్ టు ద, మీరు హాలీవుడ్ సినిమాలో చూస్తే అట్లోంచి టైర్లోంచి అట్లోంచి ట్రైన్ కింద నుంచి వెళ్ళి పైకి వచ్చేసి అలాంటివి ఉంటాయి చూడు, అలాంటి డ్రోన్ ఒకటి ఆపరేట్ చేస్తున్నాడు. సో నేను నుంచున్నాను, ఒక టేక్ చేశాను, ముందే ఆపేస్తే కార్తిక్ మళ్ళీ ట్రైన్ వెనక్కి వెళ్ళాలి ఫస్ట్ పొజిషన్కి, మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరాలి కంటిన్యూటీ మ్యాచ్ చేయడానికి. 2 kilometers మళ్ళీ ఫస్ట్ పొజిషన్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యాచ్ చేస్తూ రావాలి. ఈ లోపు మధ్యలో వెనకాల ఏదైనా ట్రైన్ వచ్చింది అనుకో, నువ్వు మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ అది వెళ్ళి అందరూ 2 hours పోద్ది అనమాట. సో కార్తిక్ మధ్యలో ఆపితే నేను, ఎందుకు ఆపావు నువ్వు అసలు ఆపకు, నువ్వు ఏం పర్లేదు వచ్చినా రాకపోయినా లాస్ట్ వరకు వచ్చి నేను కట్ చేసుకుంటాను అది అన్నాడు. అవునా సరే ఓకే, ఇంకా మనకి అసలు మొత్తం స్విచ్ ఆఫ్, 360 స్విచ్ ఆఫ్, షార్ట్ రాకపోని ఏదైనా జరిగి మనం చేసేద్దాం ఫిక్స్ అయ్యా. ఇటు 3 కొట్టేశాను, అటు తిరిగి 4 కొట్టేశాను, లాస్ట్కి వెనక్కి తిరిగాను, ఆ డ్రోన్ వచ్చింది ఇక్కడ ఉంది, వెనక్కి తిరిగేపాటి జస్ట్ టక కొట్టి ఫాస్ట్ యాక్సిడెంట్ దిగబడి ఇక్కడ ఉంది, అది మళ్ళీ ఇటు వెళ్ళింది. ఇటు వెళ్ళగానే మళ్ళీ అక్కడ కంటిన్యూ చేస్తుంటే నాకు కనిపిస్తున్నారు ఇక్కడ కార్తిక్ టీం అంతా, నేను ఇలా తిరుగుతున్నాను, ఆ డ్రోన్ ఇక్కడ ఉంది కదా,
ఇలా ఎక్స్ప్రెషన్ అందరూ నాకు అర్థం కావట్లేదు. నాకు అది ఐరన్ బ్లేడ్ డ్రోన్ అని, అది 90 km/h స్పీడ్లో వస్తుంది, నాకేం తెలియదు అసలు. మామూలు డ్రోనే కదా అనుకుంటున్నా నేను. అందరూ ఇలా 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 ఇచ్చేస్తున్నారు రియాక్షన్లు. అది టచ్ అయితే ఫింగర్లు వేసిపోద్దంట. సో అది ఇక్కడ నుంచి ఇలా ట్రావెల్ షార్ట్ టర్మ్ సినిమాలు పెట్టాం. తెలియకపోవచ్చు, ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి క్యాచ్ చేసి ఆ డ్రోన్ అలా వచ్చి హీరో ముందు నుంచి తిరుగుతుంటే వెళ్తుంది అనమాట. సో ఇలాంటి చాలా అటెంప్ట్లు ఇంకొకటి భరద్వాజ్ సార్ ఇంటర్వ్యూలో చెప్పా కదా, అదొకటి జరిగింది. పెట్టేసుకుని ఒక సింగిల్ రోప్ వేసుకోమన్నారు. ఒక ఇంజన్ పక్కన ఉన్నా నేను, నాకు వద్దు రోప్ అంటున్నా, చేయి పట్టుకున్నాను, ఈ షాట్కి అవసరం లేదు రోప్ అంటే, లేదు వేసుకోవాల్సిందే అన్నారు. సరే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ట్రైన్ వెళ్తుంది. ట్రైన్ వెళ్తుంటే మధ్యలో ట్రైన్ ఆపాడు, ఇంజన్ సౌండ్ వస్తుంది ఫుల్గా. నేను అలాగే హ్యాంగ్ అయ్యి అలా వెయిట్ చేస్తుంటే వెనకాల నుంచి ఎవరో అరుస్తున్నారు. ఏంటని వెనక్కి తిరిగితే మన డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు మా సినిమాలో క్యారెక్టర్ తేజు తేజు అని అరుస్తున్నారు. ఏంటన్నా అంటున్నా, ఇటు నుంచి నేను అంటున్నాడు. నాకు అర్థం కావట్లేదు, చెప్తున్నాడు నేను జోక్ వేస్తున్నాడు అని, ఓకే వదిలే అంటున్నాను. అది ఎప్పుడు చూస్తే ఇలాగా ఒక పెద్ద కనుచూపు మేర మొత్తం ఆకాశం నిండా బీసలు వస్తున్నాయి. అది ఒక 2-3 హనీబీ హైవ్స్ని కొట్టేసింది. మళ్ళీ మా స్టాఫ్ మా టీమ్ అని చూస్తే మళ్ళీ కార్తిక్ వాళ్ళంతా ఇలా 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 ఇది అయిపోయాడు ఇవాళ అన్నట్టు. సో లక్కీగా నాకు హుడ్డీ ఉన్న జాకెట్ ఉంది, ఇదేమో ఇప్పదీయాలి, ఇప్పదీయకపోతే ఐ కెనాట్ గెట్ అవుట్. సో ఆ హుడ్డీ ఉన్న జాకెట్ వేసుకుని బీస్ వెళ్ళేంతవరకు ఆగి వాళ్ళు వచ్చి బ్లోవర్లతో కొట్టి ఇంకో రోజు టనల్లోకి తీసుకెళ్ళారు. టనల్లోకి తీసుకెళ్తే ఈ ఇంజిన్ సౌండ్ ఎలా వస్తుందో తెలుసు కదా, టనల్లో థడ్ అంటే నువ్వు చచ్చిపోబుద్ది అవుతూ ఉంటుంది. అందులో కార్బన్ డైఆక్సైడ్. ఆ టనల్లో ఆపేసాడు ట్రైన్. లోపలికి వెళ్ళట్లేదు, బయటికి రావట్లేదు. నా దగ్గర వాకీ లేదు, ఏం లేదు. నన్ను లాకేసి ఉంచారు దీనికి, నేను దిగలేను. లాకేస్తారు బేసిక్గా ఆ రోప్కి. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ అ వైల్, ఆల్మోస్ట్ 20 minutes. కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతుంది, నాకు ఊపిరాడట్లేదు, అరుస్తున్నాను. ఆడేమో దిగి బయటికి వెళ్ళాడు డ్రైవరు. ఎవరు టనల్లో ఉన్నాం, 2 బోగీలు అవతల టీం ఉన్నారు. ఈ టనల్ ఎందుకు ఆపాడో తెలీదు. ఇంకో ట్రైన్ వస్తున్నారు, ఫోన్ లేదు, ఏం లేదు. సో వెయిటింగ్. లాస్ట్కి ఏదో చేసి హార్న్ కొట్టా, కాలుతో కొట్టినట్టున్నా. డోర్ ఓపెన్ చేసి కాలుతో దాని హార్న్ కొట్టా. దిస్ ఇస్ లిటరలీ ఫైనల్ డెస్టినేషన్ సీన్ ఇది. ఇవన్నీ BTS మ్యాటర్లు కానీ ఇవన్నీ సినిమాలో చూసినప్పుడు అంత ఉండవు. ఇట్ విల్ పాస్ ఆఫ్, బట్ ఇట్ విల్ బి అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. లాస్ట్ క్లైమాక్స్ ఎపిసోడ్, ఇట్ ఈస్ అ వెరీ బిగ్ క్లైమాక్స్. ఒక 20-25 minutes ఆఫ్ క్లైమాక్స్. నేనైతే చాలా అంబిషియస్ అటెంప్ట్ చేసా. నేను ఇప్పుడు చెప్పాను కాబట్టి మీకు ఏమనిపిస్తుంది కానీ, బట్ ఫర్ ఫ్రెష్ వాచ్, కొత్తగా వచ్చి ఫ్రెష్గా వచ్చి చూస్తే మాత్రం విల్ బి సర్ప్రైజ్. అదే ఎఫర్ట్ కనిపిస్తే విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అన్నా, వాట్ డస్ యువర్ డైట్ లుక్ లైక్? అంటే ఈ సినిమా కోసం స్పెసిఫిక్గా ఏదైనా బాడీ టైప్కి ఏమైనా స్పెసిఫిక్ తిండి? ఈ సినిమా కోసం కొంచెం తగ్గాను, ఒక 5-6 kgs తగ్గాను. బట్ ఇన్ జనరల్గా నేను అసలు డైట్ ఏం ఫాలో అవను. నేను ఓన్లీ 2 meals తింటాను, లంచ్ అండ్ డిన్నర్ తింటాను అంతే. తప్ప వేరే డైట్ ఏం ఫాలో అవను. మెంటల్గా జరిగిపోతూ ఉంటుంది. మధ్యాహ్నం ఒక 500 తిన్నాం, రాత్రికి ఒక 1000 తిన్నాం, 10 ఓకే. ఎవరో హెయిర్ టిప్స్ కూడా అడిగారు. హెయిర్ జెనెటిక్స్ బ్రో ఇప్పుడు ఉంది, నువ్వు అడిగావు కదా ఏం అవ్వకుండా అలా జాగ్రత్తగా ఉంటే చాలు. జెనెటిక్స్ అండ్ డెఫినెట్గా మా హెయిర్ స్టైలిస్టులు తీసుకునే కేర్, జాగ్రత్తగా దాన్ని చూడడానికి. ఇంకేమైనా ఉన్నాయా అన్న? మీరు మనీ గురించి వరి అవ్వరు, ఫేమ్ గురించి వరి అవ్వట్లేదు కదా, ఇంత రిస్క్ చేస్తున్నారు కదా. అంటే మీరు సినిమా సక్సెస్ అయినా యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ ద మూమెంట్ కదా. ఎందుకు ఉన్నావు ఇక్కడ అంటావా? అంటే మీరు యు ఆర్ స్టిల్ స్ట్రైవింగ్ ఫర్ సంథింగ్. అంటే మీకు నెక్స్ట్ మూవీ చేయడానికి వాట్ మోటివ్స్ నెక్స్ట్? నిజంగా నేను ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు బ్రో. వన్ థింగ్ దట్ ఈస్ డ్రైవింగ్ మీ ఈజ్ ఏదైనా చాలా గ్రేట్గా చేసాము అనిపించుకోవాలని ఓ తపన అనుకుంటా. ఇప్పుడు మీరు అడిగితే అనిపిస్తాను నాకు, వెనక్కి తిరిగి ఆలోచిస్తే. యాక్చువల్లీ నిజంగానే నాట్ రన్నింగ్ ఫర్ మనీ ఆర్ ఫర్ ఫేమ్. ఎందుకు అంటే అందరూ బాగా చేశారు అనిపించుకోవాలని అందరితో, అంతే. అది తప్పేం లేదు. ఇంపాక్ట్ డెఫినెట్లీ ఇంపాక్ట్. ఐ హోప్ యా దట్స్ ఇట్. సూపర్బ్. Anna, how difficult is it for a actor without any background to get into movies? Not just an actor, lead role loki ravalante adi enta realistic? Very difficult. Very difficult. అంటే నేను ఇందాక అన్నట్టు కోట్ల మందిలో ఒకరికి వస్తుంది ఆపర్చునిటీ. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ టాలెంట్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ యువర్ లుక్స్.
అసలు లుక్స్ అనేది అసలు ఇమ్మెటీరియల్, లుక్స్ అంత ఇమ్మెటీరియల్. ఇట్ ఈస్ అబౌట్ 100 things falling at the right time, at the right place. In my career also, I don't want to contribute anything of what has happened as అదేదో నేను చేసింది అని నేను డెఫినెట్గా అనుకోవట్లా. రైట్ టైం రైట్ ప్లేస్ ఐ వాజ్ దేర్, ఐ కుడ్ గెట్ ఇట్. గాడ్ ఇచ్చిన సెన్సిబిలిటీ నాకు ఉంది, దాంతో కొన్ని నావిగేట్ చేసుకుంటా వెళ్ళాను, అండ్ హియర్ వీఆర్ టుడే. బట్ అబ్సల్యూట్లీ వెరీ 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 డిఫికల్ట్. హాయ్ తేజ గారు. సో బేసికలీ స్టార్స్ ఆర్ హీరోస్ 2 types ఉంటారు మనం ఆన్ స్క్రీన్ చూసేది. ఒకటి ఇతను నాలానే ఉన్నాడు అనుకుంటాం, ఆర్ సెకండ్ ఇతనిలా అవ్వాలి అనుకుంటాం. ప్రెజెంట్లీ మీరు ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు, వేర్ యూఆర్ ప్లేయింగ్ అండర్ డాగ్ రోల్స్ అండ్ ఆల్. సో అట్ వాట్ పాయింట్ ఆఫ్ టైమ్ కెన్ వీ విట్నెస్ యూ ఇన్ ద సెకండ్ పార్ట్? మీకు తెలియట్లేదు కానీ నేను ఆల్రెడీ సెకండ్ కేటగిరీ. అంటే నాది ఒక చిన్న ఇన్ బిట్వీన్ స్పేస్ వేర్ ఈ అలాగే ఉన్నాడు కానీ పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. యా, సో ఐ థింక్ ఇట్స్ అన్ ఆస్పిరేషనల్ థింగ్ నాకు కూడా as an actor or as a human being by myself also. I would want to watch somebody who looks like me, like a Tom Holland, do something crazy. That excites me. So నేను రెండింటి మధ్యలో, నాకు అప్లికబుల్ కాదు. అంటే టూ స్పెసిఫిక్గా అడగాలంటే, మీరు హనుమాన్కి బల్కప్ అవుదాం అనుకుంటే ప్రశాంత్ గారు వద్దన్నారంట. సో మీరు మేబీ ఫ్యూ ఇయర్స్ 5 years తర్వాత నేను చేయకూడదు అనుకుంటున్నాను ఇప్పటికే. ఎందుకంటే ఏమో మరి ఎవరైనా అడిగితే చేస్తానేమో కానీ నాకైతే చేయకూడదనే ఉంది. ఎందుకంటే ఆ హ్యూమన్లీనెస్ పోద్దేమో అని నా ఫీలింగ్. మరీ ఎక్స్ట్రాడినరీగా ఉంటే ఆల్రెడీ దానికి మన దగ్గర ఉన్న సూపర్ స్టార్స్ ఉన్నారు, దే లుక్ ఫెంటాస్టిక్, అదంతా ఉన్నారు. నేను కూడా అది చేయటం కరెక్ట్ కాదేమో నాకు, నా పర్సనల్గా నా కెరియర్ కన్నా నా ఫీలింగ్. ఓకే, సో నేను ఇందాక చెప్పిందే మళ్ళీ చెప్తా, చాలా రియలిస్టిక్గా చాలా గ్రౌండెడ్గా ఉన్నారు, దయచేసి ఇలానే ఉండండి. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ ఇప్పుడే నాకు ఇంకో క్వశ్చన్ గుర్తొచ్చింది, వాట్స్ విత్ PVCU, వాట్స్ హ్యాపెనింగ్ దేర్? జై హనుమాన్లో మీ క్యారెక్టర్ ఉంటుందా? స్టిల్ టూ ఎర్లీ. జై హనుమాన్ ఇస్ గోయింగ్ టు బీ ఫెంటాస్టిక్. అదే ఎందుకు ప్రశాంత్ సర్ప్రైజెస్, నేనేమి ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీథింగ్. యా, ఓకే, on that note, thank you so much. Thank you Ram, I enjoyed a lot. Thank you everybody for coming here. I hope you also enjoyed. I hope you enjoy Mirai, and మీరందరూ నచ్చితే ఇంకొక 10 మందికి చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యాంగింగ్ అవుట్ విత్ మేము కూడా, మీరు కూడా కదా. కానీ ఇంతసేపు పెడితే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు, కట్ చేసి పెట్టారు. చేస్తారు. We have a little thing for you guys. Thank you. I would like to feel that this is our success cake. Yeah.